Only believe, all things are possible. Only believe. Only believe. Only believe. All things are possible. Only believe. Jesus is here. My Jesus is here, and all things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe, and all things are possible. Lord, I believe. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి, కనికరించండి. చదవబడిన వాక్యానికి నీ పరిశుద్ధాత్మను జత చేయండి. నువ్వు రంగం మీదకి రా ప్రభువా, మాట్లాడు తండ్రి. నీ ప్రజల యొక్క ఆశను, వారి హృదయాలోచన ఎరిగిన దేవుడు, వారి విశ్వాసాన్ని ఎరిగిన దేవుడు, వారి నిరీక్షణ ఎరిగిన దేవుడు ప్రభువా. నీవే మాట్లాడండి, మహిమ పొందండి, నన్ను పక్కకు తప్పించండి. ఇక్కడ చాలా వ్యతిరేకంగా వాడు ఆ పని చేయాలని చూస్తున్నాడు ప్రభు. ఆ పాత పురాతన దెయ్యమును ప్రభు అని యేసుక్రీస్తునామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీవే రంగం మీదకి రమ్మని, మహిమ పొందమని ప్రభు అని యేసుక్రీస్తునామములో ప్రార్థించడుచున్నాము. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి ప్రియులారా, ప్రభు కూర్చోండి. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏమిటంటే, ఓకేనా, మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే, మరి 7వ ముద్ర కింద దేవుని స్తోత్రం కలుగును గాక, షమ్గర్ యొక్క యుద్ధము. మరి షమ్గర్ యొక్క యుద్ధము ఈరోజు ఈ షమ్గర్ను మనం రంగం మీదకి తీసుకొద్దాం ప్రియులారా. గత కొన్ని వారాలుగా మనము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకసారి చదవండి ఈ వాక్యాన్ని. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో మునుకోలకరతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈరోజు ఈ షమ్గరు జీవితంలో జరిగినటువంటి కార్యాలు మనం చూద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, మనం గత కొన్ని వారాలుగా కొన్ని వర్తమానాలు మనం అప్లోడ్ చేయలేదు, కానీ ఇంచుమించుగా కొన్ని వారాలుగా మనము బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, ఆ పాప బంధకములు, సంఘశాఖ బంధకములు మనిషిని బంధిస్తున్నప్పుడు, రోగం ఒక బంధకము, మతం ఒక బంధకము, రాజకీయం ఒక బంధకము, నువ్వు ఎందులోనైతే బంధించబడ్డావో కుటుంబం ఒక బంధకము, డబ్బు ఒక బంధకము, అలాగే చెరసాల, భౌతికమైన చెరసాల గురించి కూడా దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ కూడా బంధకములు. అయితే బంధకములో ఉన్నప్పటికీ కూడా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే,
నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూస్తుంది. విశ్వాసం అంటే ఏం చెప్పాడు ప్రవక్త? దాన్ని పొందుకుంటుందని చెప్పాడు. కనుక అనేక మంది జీవితాల్లోంచి అనేక సంగతులు మనం బోధించుకున్నాం ప్రియులారా. ఇంకా నువ్వు చాలా చెప్పాలని నాకు ఉన్నప్పటికీ కూడా మరి తాత్కాలికంగా వాటిని మనం పక్కన పెడుతున్నాం. పోయిన వారం కూడా చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. సంఘానికి అవసరమైనటువంటి చాలా సంగతులు దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను ప్రియులారా. చాలా సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు. కొంతమందిని దేవుడు దర్శించాడు. కొంతమంది నిజంగా ఈ వాక్యాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేవుడు ఇచ్చాడు పాస్టర్ గారు చెప్తున్నారు. కొంతమంది వాటి కొరకు ప్రార్థించారు, దేవుడు ఇక్కడ మాట్లాడాడు. ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. కొంతమంది జీవితాల్లో జరగబోతుంది, దేవుడు వాక్యం ఇచ్చాడు. కొంతమంది ఆ వాక్యం చదువుకున్నారు, ఈ విషయం దేవుడు మాతో మాట్లాడితే బాగుండని వచ్చారు, దేవుడు మాట్లాడాడు. ఇంకా ఫ్యూచర్ లో కొంతమందికి ఏదో మరి వారు ఎదురు చూడవలసి ఉంది. అయితే దేవుడు వారి కొరకు కూడా దేవుడు కొన్ని మాటలు ఇచ్చాడు. దేవుడు ఏది మాట్లాడినప్పటికీ కూడా అది వ్యర్థంగా మాట్లాడు. దేవుడు ఏదైనా బయలుపరుస్తున్నప్పుడు అది వ్యర్థంగా బయలుపరచడు. కాపుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఏదో ఉద్దేశం ఉంటుంది దేవునికి. కనుక యు మస్ట్ ఒబే ఫస్ట్. నువ్వు తప్పనిసరిగా లోబడాలి దానికి ముందుగా. ఎప్పుడైతే నువ్వు లోబడలేదో దాని యొక్క చేదైన ప్రతిఫలాన్ని నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత కాలంలో. దానికి నువ్వు బాధ్యుడు అయి ఉంటావు. కనుక దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అయితే కనుచూపు మేరలో అది మనకు కనబడకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు చేస్తాడు ప్రియులారా. ఆయన చేస్తాడు. నువ్వు ఖచ్చితంగా విశ్వాసం ఉంచు. ఆయన తగిన కాలం ముందు నీ పట్ల ఏదో చేయబోతున్నాడు దేవుడు. సంతోషం ప్రియులారా. మనం ఇలా మాట్లాడుకుంటూ వెళితే మనం చెప్పాలనుకున్న అంశము దాటికెళ్ళిపోద్ది. చూద్దాం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము. ఇది బైబిల్లో ఆదికాండం నుంచి చూస్తే ఇది ఎన్నో గ్రంథము చూడండి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు. ఎన్నోది ఇది? హల్లెలూయా. ఇది మరి వరుస క్రమంలో ఇది 7వది. ఇది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏదైనా పలుకుతుంటే, దేవుడు ఏదైనా కొన్ని వందల సంవత్సరాల కింద రాయించిన అది ఇప్పటికీ సజీవంగా ఉన్నది. అది ఎప్పటికీ బలము కలిగి ఉన్నది, ఎప్పటికీ జీవం కలిగి ఉన్నది. ఇది వరుస క్రమంలో 7వ గ్రంథం ప్రియులారా. ఇందులోంచి దేవుడు ఏదో మనతో మాట్లాడబోతున్నాడు ఇప్పుడు. జాగ్రత్తగా. ఇప్పుడు శ్రమగారి గురించి ఎక్కువగా బైబిల్లో లేదండి. 2 సందర్భాల్లోనే ఆ న్యాయాధిపతి గ్రంథంలో అతను మనం చూస్తాము. ఆ తర్వాత అతను ఏమయ్యాడు ఏంటి కానీ కనపడదు. వెరీ షార్ట్ టైం మినిస్ట్రీ అంది అతనిది. తక్కువగానే కనపడుతుంది కానీ చాలా పెద్ద ఫైటింగ్ అది, చాలా గొప్ప ఫైటింగ్ అది. దేవునికి స్తోత్రములు. పని చిన్నగా కనపడుతుంది కానీ చిన్న పని కాదు అది. అది చాలా గ్రేట్ వర్క్. అది చాలా గొప్ప పని అది. ఇప్పుడు అతని గురించి ప్రారంభం నుంచి మనం చూద్దాం ప్రియులారా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యానికి మీ ప్రతిస్పందన తెలియజేయడానికి? వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడడానికి. ప్రభువా, ఇది నా కొరకు మాట్లాడావు, నువ్వు నన్ను దర్శించినందుకు వందనాలు ప్రభువా. నీ వాక్యానికి నేను లోబడుతున్నాను ఇప్పుడే. అందులో నువ్వు నాతో ఏం మాట్లాడిన తీసుకుంటాను ఇప్పుడు. రెడీగా ఉన్నారా? హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మెల్లిమెల్లిగా బలం తెచ్చుకోండి, మెల్లిమెల్లిగా శక్తి తెచ్చుకోండి. హల్లెలూయా. మెల్లిగా శక్తి తెచ్చుకుని ఆ వాక్యాన్ని స్వీకరించి నువ్వేదైతే భుజిస్తున్నావో ప్రతిరోజు దానిగా మారు. నువ్వేదైతే తీసుకుంటున్నావో ఆ దానిని నేను శరీరము దాల్చు. వాక్యం ఇప్పుడు ఏమవ్వాలి? మన జీవితంలో శరీరధారి అవ్వాలి.
ఆ వాక్యమును నువ్వు శరీరధారి, వాక్యము నీ జీవితంలో శరీరధారి అవ్వాలి. ఇప్పుడు శ్రమ గారి జీవితం గురించి మనం చూసినప్పుడు ఆ 30 వచనం చదువుదాం. ఇప్పుడు అతని తరువాత అని స్టార్ట్ అయింది. వింటున్నారా? ఏం చెప్పాలి దీంట్లోంచి? ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది? శ్రమ గారి గురించి రాయబడుతున్నప్పుడు అతని తరువాత అనాథు కుమారుడైన శ్రమ గారు న్యాయాధిపతిగా ఉండెను. శ్రమ గారి గురించి రాయబడుతున్నప్పుడు శ్రమ గారు అని డైరెక్ట్ గా రాయకుండా అతని తరువాత, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చినటువంటి కొన్ని మాటలు మెల్లిగా మీతో పంచుకుంటున్నప్పుడు జాగ్రత్తగా మీరు ముందుకు కొనసాగండి. ప్రియులారా, రండి, పట్టుకోండి వాక్యాన్ని. అతని తరువాత స్టార్ట్ అయింది. అతని గురించి రాస్తున్నప్పుడు అంటే ఇతని కంటే ముందు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ఇది యెహోషువ తర్వాత సమూయేలుకు ముందు. నిజమేనా? యెహోషువ వెళ్ళిపోయాడు, నాయకుడు వెళ్ళిపోయాడు, వారికి నాయకుడు లేడు. వారికి అంటే నాయకుడు లేడంటే దేవుడే నాయకుడు. మరి అక్కడ ఎవరూ లేరు, ప్రవక్త లేడు. యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత సమూయేలుకు ముందు మధ్యలో ఒక స్టోరీ జరుగుతుంది. ప్రియులారా, మధ్యలో కొంతమంది వ్యక్తులు దేవుడు రంగము మీదకి తీసుకొచ్చి వారిని వాడుకుంటున్నాడు. చూడండి, మనకి డెమోక్రసీ ఉంటుంది. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజా పరిపాలన. ప్రజలే నాయకుల్ని ఎన్నుకుంటారండి. అలాగే మోనోక్రసీ అంటే, నేను పలకడం ఒకవేళ సరిగా పలకపోవచ్చు, ఎందుకంటే మనం ఇంగ్లీష్ అది మనకు రాదు కాబట్టి. మోనోక్రసీ అంటే రాజుల పరిపాలన, నియంత్రణ పరిపాలన అది. అలాగే థియోక్రసీ అంటే దైవ పరిపాలన. ఇప్పుడు న్యాయాధిపతులు అంటే అది దైవ పరిపాలన. దేవుడే పరిపాలన చేస్తున్నాడు, దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. ఎంతమంది శ్రమ గారి గురించి విన్నారు? చదివారు ఎంతమంది? బైబిల్ చదివిన వారికి ఎక్కడో తగిలితే కొంతమంది మర్చిపోతారు, ఆ పేరే చాలా మందికి తెలియదు. మంచి అర్థం ఉందండి శ్రమ గారు అంటే. మెల్లిగా మీతో ముందుకు వెళ్తున్నప్పుడల్లా ఒక్కొక్క మాట చెప్తానండి. ఇప్పుడు న్యాయాధిపతులుగా దేవుడు కొంతమందిని పెట్టాడు. న్యాయాధిపతి అంటే ఏంటి? న్యాయమును విచారించువాడని అర్థం. ఈ న్యాయమును విచారించేవాడు న్యాయాధిపతి. అంటే అక్కడ ఏదైనా మన మనుషులకి సమస్య వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వారి కష్టాలు వచ్చినప్పుడు, ఎందుకంటే మనం ముందు వచ్చిన చూస్తాం, సమయం కొరకు ఆదా కొరకు నేను చదవట్లేదు, వారి యొక్క వివాదాలు తీర్చడము ఈ న్యాయాధిపతి యొక్క పని. జడ్జ్ అండి, కొన్ని తీర్పు తీరుస్తాడు అతను. ఈ గ్రంథం పేరు జడ్జెస్, న్యాయాధిపతులు. ఒక్క న్యాయాధిపతి లేడు, చాలా మంది. గతంలో మీకు చెప్పాను, ఒక్కొక్క న్యాయబంధిలో సంఘకాలాలు బోధించాను మీకు. ఒక్కొక్క న్యాయాధిపతి జీవితంలో ఏం జరిగిందో సంఘకాలాల్లో జరిగిన విషయాలు మీతో మాట్లాడాను నేను. అందులో ఆ న్యాయాధిపతులు అందరిలో నుంచి సంఘకాలాలు బోధించాను మీకు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడం మనకి సమయం కాదు, కానీ న్యాయాధిపతులు ఉన్నారు. ఇక్కడ మరొక న్యాయాధిపతి తర్వాత ఇతను న్యాయాధిపతి అవుతున్నాడు. ఇతను ఎన్నో న్యాయాధిపతి అంటే మూడవ వాడు. అర్థమైందండి? మూడవ న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ వరుస క్రమంలో ఆది కాండము నుండి ఇది ఎన్నో గ్రంథము? 7వ గ్రంథం అయి ఉన్నది. అయితే ఇతని గురించి రాయబడుతున్నప్పుడు ఏం రాయబడింది? అతని తరువాత 30వ వచనంలో ఏం రాయబడింది? అతని తరువాత అంటే ఈ శ్రమ గారు ఎవరో పరిచర్యను కొనసాగిస్తున్నాడు. వింటున్నారా? ఇతను కొనసాగిస్తున్నాడు పరిచర్యను.
ఈ మెసేజ్లో మరి ఇదొక బోధ ఉందండి. ఏంటి? 7వ దూత అయిపోయిన తర్వాత 8వ దూత కూడా ఉన్నాడని. ప్రవక్త తర్వాత పరిచర్ని ఎవరో కొనసాగిస్తారని. రాంగ్ అది. ఇక 8వ దూత లేడండి. వింటున్నారండి? ఇప్పుడు చూడండి, మోషే ప్రవక్త. మరి మోషే తర్వాత ఎవరు నాయకుడు? యెహోషువ. యెహోషువ ఎవరికి సాదృశ్యం? ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం, లేక పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నిజమేనా? అయితే ఇప్పుడు ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత నాయకుడు ఎవరు చెప్పండి సంఘానికి? పరిశుద్ధాత్మ. ఆ నాయకత్వాన్ని మరొక వ్యక్తి కొనసాగించడం కాదండి. విలియం బ్రెన్నం పరిచయం ఇంకొకటి కొనసాగించడం కాదండి. ఇప్పుడు సంఘానికి, ఈ వధువుకి నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఇంకా చెప్పాలా? వధువే నాయకుడు. ఇప్పుడు వధువే ఆ పరిచయం కొనసాగిస్తుంది. ఎవరి ద్వారా? బై ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు వధువే నాయకత్వం వహిస్తుందండి. ఇతను ఏం చేస్తాడు? అతని తర్వాత నాయకుడు అయ్యాడు. ఎవరో తర్వాత ఇతను ఆ మినిస్ట్రీని కొనసాగిస్తా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే మరి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత యెహూదు అనే వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను పని ఏమీ చేయలేను. ఎందుకంటే ఉండే దండు చాలా గొప్పది. అయ్యో, మిద్యానీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, కనానీయులు, ఈ రకరకాల జాతులందరూ అందరూ కూడా వచ్చి మా మీద పడుతున్నారే, మేమేమి చేయాలి? ఇక తర్వాతగా నేను న్యాయాధిపతిగా ఉండాలని అనుకోలేదు. నేను ఆ స్థానాన్ని తీసుకుంటాను, నేను ఆ పని కొనసాగిస్తాను. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరంలో గాయాలు పొందుకున్నాడు, ఆయన శరీరంలో ముద్రలు పొందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ పనిని ఎవరు కొనసాగించారు తర్వాత కాలంలో? పౌలు. నిజమేనా? ఆయన ఏమన్నాడు? ఆ ముద్రలు నా శరీరంలో ఉన్నాయి, నేను కొనసాగిస్తున్నాను. ఆ పరిచయం తర్వాత కాలంలో ఎవరు కొనసాగించారు? ఐరినిస్ కొనసాగించాడు. ఆ తర్వాత కాలంలో మార్టిన్ కొనసాగించాడు. ఆ తర్వాత కాలంలో కొలంబా కొనసాగించాడు. మార్టిన్ లూథర్ కొనసాగించాడు. జాన్ వెస్లీ కొనసాగించాడు. పెంతెకోస్తు వారు కొనసాగించారు. ఈ చివరి దినాల్లో హల్లెలూయా మరి ఈ కాలానికి పంపించబడిన ప్రవక్త కొనసాగించాడు దాన్ని. అతని తరువాత ఎవరొకరు రావాలి. అక్కడితో ఉద్యమం ఆగిపోకూడదు. పని ఎంత కష్టమైనప్పటికి కూడా, పని ఎంత మరి అది ఎంత ఇబ్బంది అయినప్పుడు కూడా నువ్వు ముందుకు రావాలి. ఎవరున్నారు అక్కడ? అయ్యో మిద్యానీయులు బాబోయ్, అయ్యో ఫిలిస్తీయులు బాబోయ్, అయ్యో కనానీయులు బాబోయ్, అయ్యో సమస్యలు బాబోయ్, అయ్యో శోధనలు బాబోయ్, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నిలబడలేను. ఎవరున్నారు అక్కడ? ఎవరు వెళ్తారు? మిద్యానీయులకు ఎదురుగా, ఫిలిస్తీయులకు ఎదురుగా ఎవరు నిలబడతారు? ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి శాఖలన్నిటికీ ఎదురుగా ఒక వ్యక్తి నిలబడ్డాడు మన కాలంలో. నిజమేనా? ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ రోజు అతను ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు, ఏ వ్యక్తి లేడు. ఆ వ్యక్తి ఒక్కడే నిలబడ్డాడు, ప్రపంచమంతా తిరిగాడు. అతని తర్వాత ఎవరున్నారు? ఇప్పుడు ఆ వ్యక్తి తర్వాత ఎవరున్నారు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. అతని తర్వాత ఎవరైనా ఉన్నారా? నేనున్నాను, నేనున్నాను ప్రభువా. మనం పాటలు పాడుకుంటాము, మరి సమర్పించేసుకుంటాము, అలాగైపోతాం. నిలబడవలసి వచ్చిన సమయంలో నువ్వు నిలబడవు. ఎవరు వస్తారు ఇప్పుడు ముందుకి? ఏమిటండి అది? బ్యాటిల్, యుద్ధం. అది చాలా కఠినమైన యుద్ధం. నీ ఇష్టమైన అసలు ఆయన కొరకు జీవించడం. ఆ యుద్ధంలో నేను చేస్తాను, ఆ యుద్ధంలో నేను దిగుతాను. హల్లెలూయా. యుద్ధ రంగంలో నన్ను పంపించి ప్రభువా, నన్ను పంపించి ప్రభు, యుద్ధానికి నేను వెళ్తాను. చాలా మంది పోరాటం చేయడానికి ఇష్టపడలేదు. చాలా మంది పోరాటం మర్చిపోయారు, పోరాటాన్ని మధ్యలోనే ఆపేశారు. ఏంటి పోరాటం?
నువ్వు ఫస్ట్ క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించు, దేవుని కొరకు నమ్మకంగా జీవించు. ఆ తర్వాత మోకాళ్ళతో ప్రార్థన చేయి. మోకాళ్ళ ప్రార్థన చేయి నువ్వు. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన చేయి. ఉపవాసాలుండు, కన్నీటితో ప్రార్థించు, బయటికి వెళ్ళి స్వార్థ చెప్పు. ఎవరు కొనసాగిస్తారు దీన్ని? అతని తర్వాత ఎవరున్నారు? న్యాయాధిపతి, రెండవ న్యాయాధిపతి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక వద్దు, మనం మిద్యానీయులకి, ఆ ఫిలిష్తీయులకి మనం బానిసలం అయిపోదాం అని ఎవరు అనుకోలేదండి. ఒక వ్యవసాయకుడు, హల్లెలూయా, ఒక వ్యవసాయకుడు, వేలు ముద్ర వ్యక్తి, వ్యవసాయం చేసుకునే వ్యక్తి. అందరూ బాగా చదువుకునే వాళ్ళు ఉండరు, ఉండకపోవచ్చు, కొంతమంది చదవచ్చు, కొంతమంది చదవరు. ఒక వ్యవసాయకుడు, అక్షరముకు రానివాడు. ఇప్పుడు అతని తర్వాత ఇతరు వస్తున్నాడు. ఈరోజు మన ప్రవక్త వెళ్ళిపోయాడు, మరి వర్తమానికి అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ నిలబడింది నువ్వు. అతని తర్వాత ఎవరు వస్తారు? అతని తర్వాత ఎవరు వస్తారు? వధువా, నువ్వు న్యాయాధిపతి. ఇప్పుడు వధువు ఎవరు? ఇప్పుడు న్యాయాధిపతి. ఆ స్థానంలో నువ్వు వస్తే నీవే న్యాయాధిపతివి. అతని కొరకు ప్రారంభం ఎలాగుందో చూడండి. అతని తర్వాత గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవునికి కాళ్ళు లేవు, దేవునికి కళ్ళు లేవు, దేవునికి నోరు లేదు. మరి ఎవరా కాళ్ళు, ఎవరా కళ్ళు, ఎవరా నోరు? చెప్పండి. ఎవరైనా దేవుని నోరు ఇక్కడ ఉందా? ఎవరైనా దేవుని కాళ్ళు ఇక్కడ ఉన్నాయా? దేవుని కాళ్ళు ఇక్కడ ఉన్నాయా? అయితే అతని తరువాత రంగం మీద నువ్వేమన్నావు ఇప్పుడు? హల్లెలూయా. అయితే చూస్తే కష్టాలు మీకు అర్థమవుతుందండి. చాలా ఇబ్బందులండి, చాలా కష్టాలండి. ఒక వ్యవసాయదారుడు అండి, ఒక్కొక్క విషయం ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. మెల్లిగా మేము ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇప్పుడు శమ్మగారు కాదండి 7వ ముద్ర ద్వారా యుద్ధం చేయడం. ఇప్పుడు 7వ ముద్ర కింద యుద్ధం చేసి శమ్మగారు ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. మన ప్రవక్త అన్నాడు, అలాంటి శమ్మగారులు మనకి సంఘములో కావాలన్నాడు. హల్లెలూయా. ఎవరు ఇక్కడ శమ్మగారు? ఎవరో వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అతని తర్వాత ఆ పరిచయం కొనసాగించేది ఎవరు? హల్లెలూయా. సంఘానికి వచ్చేవాళ్ళకి పని ఉంటుంది అంటారా? ఉన్నదా? ఏం పని ఉంటుందండి? రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, జస్ట్ అంతే. కమింగ్ అండ్ గోయింగ్, గోయింగ్ అండ్ కమింగ్. మళ్ళీ ఆదివారం వస్తానండి. ఇక మళ్ళీ ఏం జరుగుతుందో నాకు అసలు ఆలోచన లేదు. అసలు ఈ భారం ఏది? వర్తమానికుడు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధులు వెళ్ళిపోయిన తర్వాత, కొంతమంది భూమి మీదకి ఉద్యమాన్ని తీసుకొచ్చి దేవుని ద్వారా ఆ ఉద్యమం తీసుకొచ్చిన వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎవరు కొనసాగించాలి? ఎవరు యుద్ధం చేయాలి? నన్ను దేవా వాడుకో ప్రభువా. ఒకవేళ దేవుడు నన్ను వాడుకుంటే బాగుండు, నేను వెళితే బాగుండు, అందులో నేను వెళ్ళి నేను ఆ ప్రాణాలు బాగొట్టుకుంటాను, నేను యుద్ధం చేస్తాను, నేను పోరాటం చేస్తాను. ఎవరికైనా ప్రేరేపణ వస్తుందా? వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను, చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను, ఇవ్వాలని ఉంది కానీ ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడు మా చిన్నప్పుడు పాడేవారండి, నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. మంచి బాగా కళ్ళు ఉన్నాయి, చదవలేదు. దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. దృష్టి పోయిన తర్వాత ఏం చదువుతావు? స్వరం ఉన్నంతసేపు అంటే పాడాలని లేదు, పాడలేకపోయారు అంటండి. స్వరం అంతా పోయిన తర్వాత పాడాలని ఉందంట. అన్నీ ఉన్న తర్వాత ఇవ్వలేకపోయాం, అన్నీ పోయిన తర్వాత ఏమిస్తావు దేవునికి? కానీ చాలా మంది చేసే పనులు ఇవి, మాట్లాడే మాటలు. నీకు ఒక అవకాశం వచ్చిందండి, ఛాన్స్ వచ్చింది. ఎవరైనా ఆ ఛాన్స్ను, దిస్ ఇస్ గోల్డెన్ ఛాన్స్ ఫర్ యూ. హల్లెలూయా. ఇది ఒక సువర్ణ అవకాశం నీకు. అతని తరువాత హల్లెలూయా ఈ
వధువు ఉంది రంగం మీద. అయితే నువ్వే న్యాయాధిపతివి. ఇప్పుడు నువ్వే సింహాసనం మీద ఉండి ఈ భూమికి తీర్పు తీర్చే వ్యక్తి నువ్వే దేవుని ద్వారా. మరి ఆ స్థానం తీసుకోవడం నీకు ఇష్టమేనా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కొరకు పని చేయాలంటే పాస్టర్ గానే ఉండక్కర్లేదు, సంఘ పెద్దగానే ఉండక్కర్లేదు, సువార్థికుడిగానే ఉండక్కర్లేదు, నీకేదో పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, చదువు అక్కర్లేదు. నీ పేరు ఎక్కడ కనపడకపోయినప్పుడు కూడా ఏదో ఒక మూల నుండి నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. పులిపేట మీద ఉండి ప్రసంగించే వారు కనపడతారు, కింద ఉండి మోకరించే వారు కనపడకపోవచ్చు, కానీ వారు పరలోకంలో కనపడుతున్నారు. హల్లెలూయా. ఎక్కడుండి అన్ని చేసేవాళ్ళు కనపడవచ్చు, కానీ ఇచ్చేవారు కనపడకపోవచ్చు, వారు పరలోకంలో కనపడుతున్నారు. అందరూ వెళ్ళిపోయారండి, ఎవరు లేరండి. పేరు మోసిన వ్యక్తులు ఎవరు లేరండి ఇప్పుడు భూమి మీద. చూడండి, 7 సంఘకాలతో వెళ్ళిపోయారు. గొప్పగా పేరు మోసిన వ్యక్తులు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారంటే వ్యవసాయదారులు. మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరు కనబడతలేదు అక్కడ. అయితే అతను మరణించిన తరువాత ఇప్పుడు ఎవరో రంగం మీదకి రావాలి. ఇప్పుడు చూద్దాం, చదవండి. అతని తరువాత చాలా రుబాబు చేస్తున్నారు. రుబాబు అనే హిందీ మాటకి అర్థం ఏంటండి? రౌడీజం అండి. 100 మందికి పదాలు తెలివి కానీ పలికేస్తూ ఉంటారు, కొన్ని బూతులు కూడా మాట్లాడేస్తారు. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. రౌడీజం చేస్తున్నారండి, వచ్చి దోచుకుంటున్నారు తన ప్రజల్ని. దోపిడీదారులుగా ఉన్నారు ఈ ఫిలిష్తీయులు. ఉంటున్నారా? ఈ ఫిలిష్తీయులు దోపిడీదారులుగా ఉన్నారు. ఫిలిష్తీయులు దోపిడీదారులుగా ఉంటున్నప్పుడు షమ్మగారిని దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఒక శాఖ పైకి లేస్తున్నప్పుడు దేవుడు ఒక వర్తమానికుడు ఖచ్చితంగా లేపుతాడు, తన వధువును లేపుతాడు. ఇప్పుడు ఎవరు ఆ పరిచయం కొనసాగిస్తారు, ఎవరు ఆ కార్యం చేస్తారు అంటే ఒక వ్యక్తి రంగం మీదకి వచ్చాడు. ఇతరెవరు? సాధారణమైన వ్యవసాయదారుడు, ఒక ఓల్డ్ ఫెలో, ఒక వృద్ధులైనటువంటి షమ్మగారు. బాగా ఎత్తరు కాదు, మంచి భుజాలు లేవు, చాలా బలహీనుడు. అతడు న్యాయాధిపతిగా ఉండి ఏం చేస్తాడు? ఈ వయసులో అతనికి న్యాయాధిపతి ఏంటి? ఈ టైంలో దేవుని కొరకు నిలబడ్డం ఏంటి? నో, దేవుడు అతను ప్రేరేపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ప్రేరణకి అతను లోపడుతున్నాడు. నేను వెళ్తాను, నేను ఉంటాను. ఫిలిష్తీయులు రాని, అనా మరి కనానీయులు రాని, అక్కడ మిద్యానీయులు రాని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వచ్చినా నేను నిలబడతాను. అది ఎంత కష్టమైన నిలబడతాను, ఎంత నష్టమైన నిలబడతాను, నేను వెళ్తాను. హల్లెలూయా. ఇప్పుడు షమ్ గారు న్యాయాధిపతి అయిపోయాడు. ప్రియులారా, అతని పేరు, అతని తండ్రి ఉన్నాడండి. అతని తండ్రి పేరు ఏంటండి? అనాతు. అనాతు అనగా అర్థం ఏంటంటే జవాబు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనాథ అంటే అర్థం ఏంటి చెప్పండి? జవాబు. ఇప్పుడు షమ్మగారు ఎవరు? క్వశ్చన్ అండ్ ఆన్సర్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రశ్నకు జవాబు. ఓ క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అనాథ అంటే జవాబు. ఇతను ఎవరు? జవాబు యొక్క కుమారుడు. హల్లెలూయా. ఇతను జవాబు యొక్క ఆన్సర్ యొక్క కుమారుడు. ఇతను ఏంటి జవాబు? ప్రియులారా, ఐగుప్తు దేశములో ప్రార్థించాడా? ఎవరు? అమ్రాము. అతని భార్య ప్రార్థన చేశారా లేదా? ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనకి జవాబుగా ఎవరు వచ్చారు? విమోచకుడు వచ్చాడు. ఇప్పుడు ఇతడు తండ్రి న్యాయాధిపతిగా లేడు గాని, వింటున్నారా? ప్రార్థించిన వాడు ప్రవక్తగా పుట్టలేదు కానీ, ప్రవక్తగా లేడు కానీ అతడు ప్రార్థిస్తున్నాడు. అతడు ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు మోషేని పంపించాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చిన్న వ్యక్తివా ఏంటి?
నువ్వు దేవుని కొరకు పని చేస్తే చిన్న వ్యక్తివా? నీ పని కనబడకపోతే నువ్వు చిన్న వ్యక్తివా? ఇప్పుడు ఎంతో రాత్రి అనక పగలనక దెబ్బలు తిని ప్రార్థన చేస్తాడు కదండి అమరాము. ప్రార్థన చేస్తుంటే దేవుడు అతన్నే లేపి నువ్వు ప్రవక్తగా ఉండనొచ్చు కదా, అతని ప్రార్థనకి జవాబుగా మోషేని పంపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇతడు ప్రార్థన చేయడం ఏంటి? ఎవరో వ్యక్తిని రంగం మీద నిలబడడం ఏంటి? అతన్ని పెద్ద ప్రవక్త చేసేయడం ఏంటి? అమరాముకి మరి కాలం అనే తెరవతల ప్రతిఫలం లేదంటారా? మోషే వంటి ప్రవక్తను భూమి మీదకి తీసుకొచ్చిన ప్రార్థనా పరుడికి ప్రతిఫలం లేదా? హల్లెలూయా. ఓ ఇప్పుడు నువ్వు స్వార్థ చెప్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఎవరో వ్యక్తి అక్కడ రంగం మీదకి వస్తుంటే ఎవరు ప్రతిఫలం? అది కన్నీటి ప్రతిఫలం, ప్రార్థన ప్రతిఫలం. హల్లెలూయా. నువ్వు కనపడకపోవచ్చు, తర్వాత కాలంలో నువ్వు మరుగైపోవచ్చు, తర్వాత కాలంలో అమరాం చనిపోయాడు, తర్వాత కాలంలో ఏకైబతు చనిపోయింది. మోషే మాత్రమే రంగం మీద ఉన్నాడు, తన ప్రజలందరినీ ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. మరి మోషే మాత్రమే 5 ఖండాలు రాశాడు. దేవుని దగ్గర నుంచి దర్శనం పొందుకుని ఆదిలో ఏం జరిగిందో మోషే మాత్రమే తీసుకొచ్చాడు. ఎవరి ప్రతిఫలం ఇది? అమ్రాము యాకోబుల ప్రతిఫలం ఇది. హల్లెలూయా. అమ్రాము యాకోబుల ప్రతిఫలము. మోషే 5 ఖండాలు రాసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆ వాక్యం తీసుకొస్తున్నప్పుడు ప్రియులారా ఏమైంది? అక్కడ కాలం అనే తర్వాత బహుమానాలు పొందుకునే సమయంలో, దేవుని స్తోత్రం కలుగును గాక, బహుమానాలు పొందుకునే సమయంలో ఇలా కదా తిరిగి రావాలి. బహుమానం పొందుకునే సమయంలో ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన ప్రతి చిన్న పనికి ఇక్కడికి వచ్చి చిన్న కన్నీటి చుక్క రాల్చినందుకు దేవుడు రహస్యముందు దేవుడు నువ్వు కన్నీరు కాచావు, దేవుడు బహిరంగంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితను? అనాథు యొక్క కుమారుడు. అనాథ అంటే అర్థం ఏంటి? జవాబు. ఇప్పుడు ఎవరితను? జవాబు యొక్క కుమారుడు. హల్లెలూయా. ఇతను ప్రార్థనకి ప్రతిఫలమై ఉన్నాడు, ఇతను ఎదురు చూపులకి ప్రతిఫలమై ఉన్నాడు. ఈ విధంగా అనుకోవచ్చు. మరి యెహూదు చనిపోతున్నాడు, ఇక మాకు న్యాయాధిపతి ఎవరు అని ఇతను అనుకుంటా ఉండొచ్చు. ప్రియులారా, ఇతను కన్నీరు కారుస్తూ ఉండొచ్చు. ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు, మా ఆస్తులంతా పట్టుకెళ్ళిపోతున్నారు, మాకు ఆధారం ఏది? ఆధారం ఏదంటే నీ పేరే జవాబు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరి నామాన్ని కలిగి ఉన్నావు? ప్రభువుని యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉన్నావు. ఆ పేరే ఆన్సర్, ఆ పేరే నీ జవాబు, ఆ పేరే నీకు సమాధానము, ఆ పేరే నీకు అన్నీ కూడా, ఆ పేరే నీకు ఆశీర్వాదము. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు ఎలా బాప్తిసం ఉందో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఉందో పొందావా? ఆయన నామం ధరించావు, నీకు ఆయన పేరు పెట్టబడింది. ఇప్పుడు నీవు ఏంటి? నీ పేరు రోగమా? నీ పేరు వ్యాధా? నీ పేరు కన్నీరా? నీ పేరు దుఃఖమా? లేదు. నీ పేరేంటి? నువ్వు ధరించుకున్న పేరులో, నువ్వు ధరించుకున్న మరి ఆ పేరులో ఉంది ఆనందం అంతా, ఆశీర్వాదం అంతా. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అందులో ఉన్నాయి. నీ పేరేంటి? ఏం పేరు నీ పేరు? మిస్టర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదము. నువ్వెవరు? నువ్వే బుద్ధి, నువ్వే జ్ఞానము, నువ్వే సర్వ సంపదలు. నువ్వేం చేస్తున్నావు? విద్యానీయులు చేస్తారు బాబోయ్, ఆ కష్టం వచ్చేస్తుంది బాబోయ్, ఈ కష్టం వచ్చేస్తుంది బాబోయ్, నేను ఎలా ముందుకు వెళ్ళాలి? అయ్యో నేను ఎలాగా? అయ్యా నీ పేరు జవాబు. ఆమేన్. సహోదరి నీ పేరు జవాబు. నువ్వే మాట్లాడాలి, నీ దగ్గరే ఉందంతా కూడా. మరి వాస్తవ రూపాలను కనబడతలేదు, వచ్చేదా కంగారు పడుకో. కనుచూపు మేరలో నీకు ఆశీర్వాదాలు ఏమీ కనపడతలేదు, కనుచూపు మేరలో నీకేమీ కనపడతలేదు. అయితే ఏంటి తొందర? నీ పేరులోనే ఆశీర్వాదం ఉంది.
యేసు క్రీస్తు అంటే భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదానికి ఆయనే కారణం. భూమి మీద పరలోకములో అన్ని చోట్ల హెచ్చింపబడిన నామము. ఆ నామాన్ని ధరించిన నీవు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. ఎలాగ ఈ సంవత్సరం నుంచి బయటికి వెళ్ళాలి? నీ పేరేది? నీ పేరులోనే సమస్తం ఉన్నాయి. నువ్వు కలిగి ఉన్న నామంలోనే సమస్తం ఉన్నాయి. నువ్వేమి శాఖ లెక్క నామంలో లేవు. నిజమేనా? నువ్వు దాని ఏమంటారు, దేవదూషకర నామాలు ధరించుకోలేదు. నువ్వే నామం ధరించుకున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు అనే నామం ధరించుకున్నావు. అందులోనే అన్నీ ఉన్నాయి. నీకు వ్యాధి వస్తుందని నీ ముందుకి ఎలా ఎదుర్కోవాలి? నీ పేరేంటి? ఇంకా చెప్పాలి, బాగా ప్రత్యక్షత పొందుకొని చెప్పండి. నీకు వ్యాధి వచ్చింది, నీ పేరేంటో చెప్పాలి. యెహోవా రాఫా. నువ్వే స్వస్థత. నీకేదో అవసరం ఉంది, నీకేదో అక్కర ఉంది, నువ్వేదో పొందుకోవాలి. నీ పేరేంటి? యెహోవా ఈరే. హల్లెలూయా. నీలోనే ఉందంతా కూడా, నీ లోపలే ఉంది. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? ధోనిలోనే ఉన్నాడు. నిజమా కదా? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? ధోనిలో ఉన్నాడు. ఇప్పుడు ధోని ఎవరు? నువ్వే. నీ లోపల ఉన్నాడు ఆయన. నువ్వు మేలు కలుపు, నువ్వు కన్నీరు కాచు, నువ్వు ప్రార్థించు. జవాబు అక్కడే ఉంది. నీ పేరే జవాబు. అనాథు జవాబు. నీకు కొన్ని అవసరతలు వచ్చినాయి, కొన్ని అవసరతలు వచ్చినాయి, కొన్ని రోగాలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు ఆయన నామానికి, ఆయన పేరుకి ఎన్ని గుణ లక్షణాలు అయితే లేక మరి ఎన్ని రకాలుగా ఆయన పేరులతో వచ్చాడు. నీకు ఆకలిగా ఉంది, నీ పేరేంటి? నీ ఇంట్లో సమస్యలు వచ్చినాయి, వింటున్నారా? కొరత వచ్చేస్తుంది నీ ఇంట్లో. నీవెవరు? యెహోవా షద్దై, ఎల్ షద్దై నువ్వు. హల్లెలూయా. ఎల్ షద్దై ఏంటి? స్థలమున గల దేవుడు. ఆహారం నీ దగ్గరే ఉంది. నేను బ్రహ్మపరచాలని చెప్పట్లేదండి. నీకు ఆహారం కావాలి. ఇప్పుడు నువ్వు ఆహారం తినాలి. నీ కష్టాలు వచ్చినాయి. ఎలాగా? అన్నీ కూడా నిండుకున్నా ఏమీ లేవు అక్కడ. నిండుకోవడం అంటే ఖాళీ అయిపోవడం. ఏం చేయాలి ఇప్పుడు? ఏమి కాదు, ఎల్షద్దై నువ్వు. అన్ని నీ లోపల ఉన్నాయి. ఇప్పుడు నీకు కన్నీరు వచ్చింది, నీకు ఏదో సమస్య వచ్చింది, నెమ్మది లేకుండా ఉన్నావు, బుర్ర పాడైపోతుంది, ఆలోచనలో పడ్డావు, ఆలోచనలో పడిపోయావు, కష్టం వచ్చేసింది, ఎలాగా? ఒత్తిడి వచ్చేస్తుంది. ఎవరు నువ్వు? యెహోవా షాలోమ్. నీ పేరు యెహోవా షాలోమ్. హల్లెలూయా. ఎందుకంటే నీ పేరుకే జవాబు. నీ పేరులో ఉంది సమస్తం కూడా. ఎంతమంది ఈరోజు నీకేదైనా సమస్య వచ్చినప్పుడు సమస్తం నాలోనే పెట్టావు ప్రభువా, నీకు వందనాలు ఆయన. నేనే ఆ సమాధానాన్ని, నేనే యెహోవా ఈరే, నేనే యెహోవా షమ్మాని, అన్ని నా లోపల పెట్టేసావు. నీకు అర్థం కావట్లేదా? అన్నీ నీ లోపల ఉన్నాయి. అన్నీ నీ లోపల ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు పలకడమే. పలకాలక్కర్లేదా? ఇప్పుడు ఆ ప్రవక్త విలియం బ్రెన్హమ్ ఏమన్నాడు? ఉడతలు కావాలన్నాడు. ఉడతలు కావాలంటే ఎక్కడుందా శక్తి? సృష్టించే శక్తి ఎవరి దగ్గర ఉంది? ఎందుకంటే ఇప్పుడు వితౌట్ హీ అంటే ఆయన లేకుండా మనం ఏమి కాదు, నథింగ్ అంతే. ఆయన లేకుండా మనం ఏమీ కాదు. నేను ఆయన మనలో లేకుండా యెహోవా ఈరే, యెహోవా షమ్మ అని నేను చెప్పట్లేదు మిమ్మల్ని. ఆయన మన లోపల ఉండి ఇప్పుడు అతను కావాలన్నాడు, ఉడతలు కావాలన్నాడు. ఎక్కడే ఉడతలు? ఉడతలు ఎలా సృష్టిస్తాడు? కరెంట్ పోయినా నో ప్రాబ్లం, మనకేమి ఒక కరెంట్ లేకపోయినా, మైక్ లేకపోయినా, బాక్సులు పని చేయకపోయినా
ఏమి లేకపోయినా ఆయన ఎందుకు మనం ఆనందిస్తాం. దేవుని స్తోత్రం కలుగుతాం. ఇది ఛార్జింగ్ కూడా తీసుకుంటే బాగుండు, కానీ కొంచెం ఎక్కువ రిపేర్లు వస్తాయని తీసుకోలేదు. చూద్దాం ఇప్పుడు ఏం చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు, ఉడతలు కావాలన్నాడు. ఉడతలు కావాలంటే సృష్టించే శక్తి ఎవరి దగ్గర ఉంది? అతని లోపల ఉంది. అతనే జవాబు. అప్పుడు అన్నాడు కలుగురు కాకని పలుకు. హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రం దగ్గర ఆ ప్రజలందరూ ఏడ్చేస్తున్నారు. అప్పుడు ఆయన వై క్రై స్పీక్. హల్లెలూయా. నేను స్పీకడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి, నువ్వే జవాబు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మంచు తుఫాను వచ్చేస్తుందండి పర్వతం మీద. ఈయనేమో గబగబాది కిందకి దిగేస్తున్నాడండి, సర్దేసుకున్నాడు. అయ్యో వెళ్ళిపోతాను. అప్పుడు ఆయన అన్నాడు పైకి వెళ్ళు. పైకి వెళ్ళడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు దాన్ని ఆపే శక్తి నీ లోపల ఉంది. నువ్వే జవాబు. హల్లెలూయా. నువ్వే జవాబు. ఫిన్లాండ్ దేశంలో యాక్సిడెంట్ లో ఒక పిల్లోడు చనిపోయాడు. అక్కడ చూశాడు, హృదయం ద్రవించేసింది. ద్రవించేసిన తర్వాత మరి బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. బైబిల్ తెరువు. సంవత్సరం క్రితం నీకు చూపించిన ఆ దర్శనం చూడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? పలుకు. పలకాల. నేనేం చేయను? ఆర్థోపెడిక్. హల్లెలూయా. మోర్ దెన్ ఆర్థోపెడిక్. నువ్వే ఆ డాక్టర్. హల్లెలూయా. నువ్వే సర్జన్వి. నువ్వే మెడిసిన్ చేసావు. నువ్వే ఎంబీబీఎస్ ఎండి అన్ని. ఏం చేయాలి? ఇప్పుడు ఆ కుర్రోడు బ్లడ్ టెస్ట్లు చేయాలి కదా. బ్లడ్ టెస్ట్లు చేయాలి, ఎక్స్రేలు తీయాలి, ఎక్కడెక్కడ విరిగినాయో. కన్ను బయటకు వచ్చేసిందండి, ఎముకలు బయటకు వచ్చేసినాయండి. నిజమేనా? ఇప్పుడు కన్ను ఏదైనా పోతే కంటి డాక్టర్ కావాలి. ఇప్పుడు ఐ స్పెషలిస్ట్. నేను ఎస్ నువ్వే. నీ లోపల ఉంది జవాబు. ఆ కన్ను లోపల పంపించు. ఓకే, మరి ఎముకల డాక్టర్ ఎవరు? నువ్వే ఎముకల డాక్టర్వి. బ్లడ్ టెస్ట్లు జరగాలి కదా, ఎక్స్రే జరగాలి. ఎందుకంటే తలకి దెబ్బ తగిలితే ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ జరగాలి. నువ్వే సిటీ, నువ్వే ఎంఆర్ఐ, అన్నీ నేనే. దేవునికి స్తోత్రం కలుగుగాక. బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ చేయాలంటే ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వే ల్యాబ్. ఏంటి ఇవన్నిటికి ఒకటే స్పీక్. మాట్లాడు. నువ్వే జవాబు. ఫిలిస్తీన్లు వచ్చేస్తారు. అయ్యో పంటలు తీసుకెళ్ళిపోతారు. మరలా రాబోతున్నాడు బాబోయ్, వచ్చేస్తారు బాబోయ్, పంటను తీసుకెళ్ళిపోతారు. పంటను తీసుకెళ్ళిపోవడం ఏంటయ్యా? నువ్వే జవాబు. అనాథు, నువ్వు జవాబు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏమి సమస్య వచ్చినా, ఏమి కష్టం వచ్చినా ఇప్పుడు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఆ యొక్క నగర మేయర్ ఉన్నాడండి. అక్కడ ఆ నగరం యొక్క మేయర్ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అందరూ మీరు బైబిల్ చూడండి, అక్కడ రాసుకోమన్న వాళ్ళు చూడండి. అదే పచ్చిక, అదే స్థలము, అదే బాలుడు దేవుడు నాకు చూపించాడు. ప్రవక్త అన్నాడు, దేవుడు గనక ఈ కుమారుని స్వస్థపరచకపోతే నేను ఒక అబద్ధ ప్రవక్తనే అంటున్నారా? ఈ దృష్టి పెట్టండి. దేవుడు గనక వచ్చిందా? కరెంట్ వచ్చింది లేకపోతే? హల్లెలూయా. ఈ దృశ్యాన్ని ముందే చూశాడు ఆయన. ఫిన్లాండ్ దేశంలో ఆ వ్యక్తి మరి ఎలా చనిపోవడం ముందే చూశాడు. అంటున్నాడు, ఇతడు బాగుపడకపోతే నేను ఒక అబద్ధ ప్రవక్తనే. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు స్వస్థపడుదువుగాక. అతడు మరి ఆ ఎముకలు, హల్లెలూయా, ఆ కన్ను అదేదైతే పోయిందో అవన్నీ కూడా యథాస్థానంలోకి వచ్చేసినాయి. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగుగాక. యథాస్థానంలోకి వచ్చేసినాయి. ఎవరు నువ్వు? నువ్వే ఎముకల డాక్టర్, నువ్వే ఐ స్పెషలిస్ట్, నువ్వే అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్ నువ్వే. చూడండి, కొన్ని చోట్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి, అంటే అన్ని ఉంటాయి అనమాట. సూపర్ అలాగే మల్టీ అన్ని రకాలు అక్కడే ఉంటాయండి. ఎవరి ద్వారా ఇదంతా కూడా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. మోషే అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడవకపోతే ఏం చేయాలి ప్రభువా? నువ్వు పలుకు. వై క్రై? స్పీక్.
సాగిపోవడం చెప్పు, పలుకు. పలికాడు, సముద్రం 2 పాయలుగా అయిపోయింది. ఎవరు జవాబు? ఫిలిస్తీన్లు వస్తే కంగారు పడతావేంటి? నీ మీద కొన్ని సమస్యలు వస్తే బాధపడతావేంటి? కూర్చుని కృంగిపోతావేంటి నువ్వు? నువ్వే జవాబు, ప్రతిదానికి నువ్వే జవాబు. ఎందుకంటే నువ్వే జవాబు అంటే నీ లోపల ఉన్న క్రీస్తు. నువ్వు ఆయన నామం ధరించో, ఆయన నామానికి ఏంటి? ఆయన నామమే జవాబు మనందరికీ కూడా. అతడు ఎవరు కుమారుడు? అనాతు యొక్క కుమారుడు. చదవండి. అతని తరువాత అనాతు కుమారుడైన షమగరు న్యాయాధిపతిగా ఉండెను. ఈ షమగర్ దినాల్లో ఎలా ఉంది? 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయంలో షమగర్ దినాల్లో ఎలా ఉందంటే పరిస్థితి చూస్తాం. 3వ వచనం కాదు, 5వ వచనం చదవండి, గట్టిగా చదవండి. యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షమగర్ దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారిగా ఉంది. అధిపతులు లేకపోయి దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులోని తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయి ఇశ్రాయేలీలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల ఎద్దకు వచ్చాను. ఇశ్రాయేలీలో 40,000 మందికి ఒక కేడమే గాని ఒక ఈటియే గాని కనపడలేదు. ఎడారి చుట్టూ ఏమీ కనపడతలేదు. పాపం, దెర్ ఇస్ నో హోప్స్. అక్కడ ఎటువంటి ఆశ కనపడతలేదండి, ఏమీ కనపడతలేదండి. కనుచూపు మేర అంతా కష్టమే కనపడుతుంది ప్రియులారా. ఈ షమగర్ దినాల్లో అసలు కనుచూపు మేర అంతా కూడా కష్టమే కనపడుతుంది. తర్వాత 40,000 మందిలో ఒక్కడ కూడా ఒక ఆయుధం కూడా లేదంటండి. దెర్ ఇస్ నో విక్టరీ. అక్కడ ఎటువంటి విజయం లేదు. చెప్పాను కదండి, 40 ఏంటి? శ్రమలకు సాదృశ్యం. ఇప్పుడు 4,000 సంవత్సరాల వరకు కూడా ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని వేల సంవత్సరాలు? 4,000 సంవత్సరాలు. 4,000 సంవత్సరాల వరకు కూడా ఒక ఆయుధం కూడా ప్రజలకు లేదండి. ఆయుధం దిగొచ్చేదాకా. అర్థమవుతుందండి? ఆయుధం ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ ఖడ్గమై ఉన్నాడు. ఆయన దిగొచ్చేంత వరకు కూడా వారికి ఒక విషయం కూడా లేదు ప్రియులారా. ఏం జరిగింది ఇప్పుడు? చదువుదాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి రండి. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేశాను. చూద్దాం ఇప్పుడు ఫిలిస్తీన్లు అంటే ఏం చేసేవారంటే, వారి పంట పండేదాకా ఉండేవారండి. పంట పండిన తర్వాత వచ్చి పట్టుకెళ్ళిపోయేవారు. ఎలా ఉంటుంది చెప్పండి? భౌతికంగా మనం ఆలోచిద్దాం, నిజమేనా? భౌతికంగా నీ చేతికి వచ్చేదాకా బాగా పచ్చగా కనపడి బాగా ఉన్నట్టుండి ఆ ఆఖరి నిమిషంలో పట్టుకుపోతే ఎలా ఉంటుంది చెప్పండి? చూడండి, కొన్ని చోట్ల అరటి తోటలు ఉండేవండి. అరటి తోటలోనే ఆ రైతు ఆ గెలలు చూసి మురుచుకునేవాడండి. ఇక రేపు ఉదయానికి ఇవి ఇంకా మనం నరికేసుకోవచ్చు, ఈ గెలలు మనం మార్కెట్లో తీసుకెళ్ళిపోవచ్చు అనుకునేసరికి ఉదయం వచ్చేసరికి ఆ గెలలు ఉండవండి. అక్కడ ప్రారంభంలో మొలగపోయినా, అది కొంచెం ఎదిగి పడిపోయినా పెద్దగా బాధపడరండి. అది చేతికి వచ్చినప్పుడు శత్రువు పట్టుకుపోతే, బాగా పంట పండినప్పుడు చెరుకు తోటలకు నిప్పులు పెట్టేవారండి. బాగా అది ఏపుగా పెరిగి మంచి బాగా ఈ సంవత్సరం బాగా ఉంటుంది అనేటప్పటికి చెరుకు తోటలకి నిప్పులు పెట్టేవారండి. మా చిన్నప్పుడు ఎక్కువ చెరుకు తోటలు ఉండే మా గ్రామాలు. ఎలా ఉంటుందో చెప్పండి? ఇప్పుడు ఫిలిస్తీన్లు అలాగే పట్టుకెళ్ళిపోయేవారు ప్రియులారా. అయితే దానికి ముందు ఒక మాట చెప్తాను.
ఈ ఇశ్రాయేలుకి ప్రధానమైన శత్రువులు ఫిలిష్తీయులు కాదండి, అక్కడ కనానీయులు. చూడండి, అక్కడ ఒక మాట చదువుకుందాం మనం. 4వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా కోసారులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. అతని సేనాధిపతి అన్యుల అక్కడికక్కడ ఆగిపోతున్నావు ఏంటి? నివసించిన చేసిన కాదు, బాగా చదువు, కంప్లీట్ చదువు. ఎన్ని వందలండి? 900 ఇనపరథాలు ఉన్నాయంటండి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయుల కఠినమైన బాధ పెట్టగా, ఈ కనాను రాజు అయినటువంటి ఈ వ్యక్తి, అతడికి 900 ఇనపరథాలు ఉన్నాయండి. ఇనప రథాలు ఉన్నాయంటే మాటలా, ఎలాంటి కఠినమైన దాస్యం. 20 సంవత్సరాలు, 2000 సంవత్సరాల నుంచి కూడా సంఘం అలాగే దాస్యంగా ఉంది. వింటున్నారా? 2000 సంవత్సరాల నుంచి సంఘం అలాగే వారి యొక్క కఠినమైన దాస్యములో ఉండిపోయింది సంఘము. చాలా ఇబ్బందుల్లో ఉంది సంఘం ఇప్పుడు. ఇనపరథాలు ఉన్నాయండి వాడికి. అయితే మరి ఇశ్రాయేలుకి ఏముండేవండి? 40 ఏళ్ళుగా ఒక ఈటి కానీ ఒక కేడము కానీ ఏమీ లేదంట వీరికి. 40 ఏళ్ళుగా వీళ్ళకి ఏమీ లేవు, కానీ వాళ్ళకి ఇనపరథాలు ఉన్నాయి. మరి ఎలా ఎదిరించగలరు? దీన్ని ఆత్మీయంగా తీసుకోండి ప్రియమైన దేవుని పిల్లారా. సంఘానికి ఒక ఉద్యోగం కూడా లేదు. వింటున్నారా? సంఘము కఠినమైన దాస్యములు ఉండిపోయింది. శాఖల యొక్క దాస్యములు ఉండిపోయింది. వారు ఏది బోధిస్తే అదే, వారు ఏది చెప్తే అదే, వారు ఏ సిద్ధాంతాలు తీసుకొస్తే అవే సిద్ధాంతాలు. నిజమేనంటారా? సంఘానికి ఆయుధం లేదు. గొప్ప గొప్ప ఉద్యమంలో తీసుకొచ్చిన వారందరూ కూడా వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లారా. గొప్ప గొప్ప మరి రివైవల్స్ తీసుకొచ్చిన వారందరూ, దేశాల్ని ఖండాల్ని వెలిగించినటువంటి గొప్ప సేవకులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సంఘానికి ఎటువంటి ఉద్యమం లేదు, బలం లేదు, సంఘానికి ఆయుధాలు లేవు. ఒక మాట మనం చదువుకుంటే, సమూయేలు గ్రంథం చదివితే మనకు బాగా అర్థమవుతుందండి. 1 సమూయేలు 13వ అధ్యాయము 19వ వచనం చదవండి. 1 సమూయేలు 13వ అధ్యాయము 19వ వచనం. కమ్మరి వాండ్రు లేకుండా చేసేసారంట. ఎందుకు? ఇశ్రాయేలీయులు తమ కత్తెలను ఈటెలను చేయించుకుంటారేమని అసలు ఆయుధాలే లేకుండా చేసి పాడేశారు. సంఘానికి చూడండి, సంఘము ఏమైనా తెలుసుకుంటుందేమని వారు ఏం చేస్తారో తెలుసండి? సంఘానికి ఉన్నటువంటి ఆయుధాలను తీసిపడేస్తున్నారు. సంఘాన్ని ఏం చేస్తారంటే అదొక నామకార్థమైన నులివెచ్చన సంఘంగా మార్చేస్తున్నారండి. మీకు అర్థమవుతుందా ప్రియులారా? దీనికి ముందు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఫిలిష్తీయులు మాత్రమే వారికి ప్రధానమైన శత్రువులు కాదు, కానీ ప్రధానమైన శత్రువు ఎవరంటే కనానీయుడు. అతడికి 900 ఇనపరథాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి శాఖలన్నీ కాదు ప్రధాన శత్రువు, వధువుకు ప్రధానమైన శత్రువు ఒక సంఘం ఉంది. మీకు తెలుసు కదండి, సంఘాన్ని ప్రశ్నించి తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చి, నిజమేనా, సంఘాన్ని పాడు చేసి మరి ఆ ఇనపరథాలు లాంటి ఆ యొక్క కఠినమైన బానిసత్వాన్ని చేయించి సంఘాన్ని చీకటిలో తీసుకెళ్ళిపోయినటువంటి ఒక చీకటి సంఘం ఆ బబులోను. హల్లెలూయా! ఆ యొక్క ఎవరది? దాని పేరు యెజెబెలు.
ఆ యెజబెలు మొత్తము సంఘాన్ని అణిచివేసేసింది ప్రియులారా. అదే మన ప్రధానమైన శత్రువు. ప్రవక్త అన్నాడు, ఏమన్నాడంటే మనకి కమ్యూనిజం శత్రువు కాదు. జాగ్రత్తగా గమనించండి, కమ్యూనిజం మనకి శత్రువు కాదు, క్యాథలిజమే శత్రువు. ఎందుకంటే వారే సంఘాన్ని ఇనపరాదాలతో వేలారు. చాలా కఠినమైన పరిస్థితులు. ఇక పూర్తిగా ప్రియమైన దేవుని పిల్లారా, చెవులో పాపాలు చెప్పేసడం నిజమేనా? అలాగే పాప పరిహార పత్రికలు అమ్మడం, మరి పాత క్యాథలిక్ చాలా మోసాలు చేసింది, ఎంతో మంది పరిశుద్ధులు చంపింది. ప్రపంచ క్రైస్తవుల హతసాక్షుల పుస్తకాలను చదవండి ప్రియులారా, వారే రాసుకున్నారు మేము ఎంతమందిని చంపామని. 60 కోట్ల మంది నుంచి మించిగా చంపారు. ఏంటది? 900 ఇనపరాదాలు. అవే పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజత్వమైనది. అది వారు చంపారు. పాత నిబంధనలో ఆ యొక్క కనానీయులు ఇశ్రాయేలు చెబుతుంటే, కొత్త నిబంధనలో ఈ క్యాథలిక్ అనేది నిజమైన క్రైస్తవులు చంపేసింది. సింహాలకు ఎరగేశారు, కాల్చారు, కట్టి కాల్చేశారండి. టిండేల్ అనే ఒక వ్యక్తిని కట్టి కాల్చేశారు ప్రియులారా. అలాగే మరి యోహాను శిష్యుడైనటువంటి పోలికార్పుని కట్టేశారు, కాల్చేశారు, సింహాలకు ఆహారంగా వేశారు, మరి కఠినంగా చంపేశారు, ఉరులు తీశారు, ఆహారం పెట్టకుండా చంపేశారు ప్రియులారా. ఏంటిది? కఠినం. అది ఏళ్తున్నారు ప్రియమైన దేవుని ప్రియులారా. అలాగే ఇక్కడ మన ఫిలిస్తీన్ చూసుకున్నాం. ఇప్పుడు ఫిలిస్తీన్ ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళకు ఒక ఆయుధం కూడా లేకుండా చేసేసారు. అసలు వీళ్ళ ఆయుధాలు బాగు చేయించుకుంటారేమో అని అనుకుని కమ్మరి వారే లేకుండా చేసి పడేస్తారు. ఎక్కడైనా ఒక ఉద్యమం వస్తుంది అనుకోండి, ఆ వ్యక్తిని తీసేయడం. ఎక్కడైనా ఒక ఉద్యమం వస్తుంది అనుకోండి, దాన్ని నిర్వీర్యం చేసేయడం. ఎవరైనా ఒక ఉద్యమం, అక్కడ ఒక ఉద్యమకర్త లేస్తున్నాడు అనుకోండి, దాన్ని పాడు చేసేయడం. ప్రియమైన దేవుని పిల్లారా, ఏంటి అసలు ఆ ఉద్యమాన్ని లేకుండా చేసేయాలనుకోవడం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు విజయం తీసుకురావడానికి గొప్ప గొప్ప వ్యక్తులు అవసరం లేదు, గొప్ప గొప్ప వ్యక్తులు అవసరం లేదు. మరి సేవకులు, ప్రవక్తలు, గొప్ప వారందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా చిన్న వ్యక్తిని పైకి లేపుతాడు, చిన్న వ్యక్తిని పైకి లేపుతాడు. వాడు అనుకున్నాడు, ఆఫ్రికా ఖండాన్ని వెలిగించినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ నేను చంపేశాను. ఇండియా కొరకు ప్రయాసపడినటువంటి ఆయన పేరేంటి, ఇండియాకు వచ్చి బైబిల్ తర్జుమా చేశారు కదా, విలియం కేరీ నేను తీసేశాను. ఎందుకంటే కమ్మరవారు లేకుండా ఆయుధాలు కానీ మళ్ళీ బాగు చేయించుకుంటారేమని. అసలు విలియం కేరీ మన దేశం వచ్చినప్పుడు మనశ్శాంతి లేదు అతనికి. ఆఫ్రికా వెళ్ళి ఆ ఖండాన్ని వెలిగించినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ అసలు వాళ్ళందరూ కుదురుండేవాళ్ళే దెయ్యం, కమ్మరి వారు లేకుండా చేసేద్దారు అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు మళ్ళా ఆయుధాల్ని తయారు చేసుకుంటారేమని. హల్లెలూయా. కనబడని ఒక ఆయుధాన్ని దేవుడు మనకు పంపించాడు ఈ కాలంలో. హల్లెలూయా. ఏమీ పర్వాలేదు, ఆయుధాలు లేకుండా వాడు చేసేసిన ఆయుధాలు ఎలాగవాలో దేవుడు తెలుసు. చదవండి, ఇంకా చదవండి, అది చదవండి. మొదటి సమయాలు 13-19 నుంచి. ఆ కట్టెలు చేయించుకుందరేమని చేసిరి. కాబట్టి నక్కలు కాదు, నొక్కులు. గొడ్డలకును వారి అద్దు ఉంచి ఆగ్రహ నుంచి కొంచెం వదిలి పెట్టుకుంటామే, అంతకు మించి ఏమీ లేదు. చాలు, దాన్ని నీ దగ్గర ఏముంది అది చాలు. అర్థమైందా? దెయ్యం నీ దగ్గర మొత్తం అంతా తీసేసిన, ఎక్కడో కొంచెం నీ లోపల ఉన్న జీవాన్ని వాడు టచ్ చేయలేడు. నిజమేనా? ఇప్పుడు యోబు దగ్గర అన్ని తీసేశాడు అన్నాడు, ప్రాణం మాత్రం ముట్టుకోకు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు దేవుని కొరకు జీవించాలని తప్పని వాడు ఎలా తీయగలడు? హల్లెలూయా. నీవు అన్ని నీ దగ్గర నుంచి పోగొట్టేసినా నిన్ను ఎలా డిస్కరేజ్ చేయగలడు వాడు?
వాడి వల్ల అవదండి. ఇంకో విషయం చెప్పనా, నీ దగ్గర అంతా తీసేశాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఎన్నుకుని విత్తనం లోపల పెట్టాడు కదా, అది ఎక్కడ తీయగలవాడు? అది చాలు. మీరు ఏదైనా అవకాశం వస్తే, ఏదైనా అవసరం వస్తే ఎవరి దగ్గర కావాలంట? ఫిలిస్తీయుల దగ్గరికి రావాలి. వీళ్ళ దగ్గర ఏముందో తెలుసుకోవడానికి. ఏమీ పట్టుకొచ్చేవారు కాదండి. ఏంటిది? చిన్న గుణపూస. ఎందుకు? వ్యవసాయం చేసుకోవడానికి. చేసుకుంటే చేసుకో, లాస్ట్లో పంట మేమే తీసుకుంటాం. ఇదేంటిది? చిన్న తొలికండి, ఇది చిన్న నారసమండి, ఇది యుద్ధాయుధం కాదండి. ఓకే, ఆకురాయి మాత్రమే ఉంది, దాని మీద పదును పెట్టుకో. హల్లెలూయా. ఏది ఉంచకూడదు అదే ఉంచారండి. పదును అయ్యిందా? హల్లెలూయా. అది ఆగదు. ఇప్పుడు వధువు పదును పెట్టబడిందా? ఓ, శక్తి పొందుకుందా? ఇక ఆగదు. దెయ్యము కోట్లన్నీ కూల్చుకుంటే వెళ్ళిపోద్ది. హల్లెలూయా. పదును పెట్టుకోవడానికి ఆకురాయి ఉంచాడు. వాడు ఎంత ఎలాంటి వాడు అంటే, దేనికైనా నా దగ్గరికే రావాలి, మా దగ్గరికే రావాలి. మేమే బిషప్లు. నిజమేనండి. ఆ రోజు బిషప్లు, పోపులు, కార్డినల్, ఆర్చ్ బిషప్లు ఎవరైనా వారి దగ్గరికే మోకాళ్ళ మీద నడిచి మరి ఏంటది వంగలాన్ని ముద్దు పెట్టుకోవాలి. ఏదైనా వారికే చెప్పాలి. ఏదైనా మా సంఘంలోంచే రావాలి. ఏ ఉద్యోగమైనా మా దగ్గరికే రావాలి. ఎందుకంటే మాది తల్లి సంఘం, మేము ఎప్పటి నుంచే ఉన్నాం. మా పూర్వం మా తండ్రులు ఇలాంటి వాళ్ళు. ఇవే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు ఆయుధాలు ఏమైనా చేయించుకోవాలా, ఎక్కడే పెట్టుకోండి, ఎక్కడే నక్కులకి పదును పెట్టుకోండి. అంతే తప్పితే మా దగ్గర తప్పితే ఉద్యోగం మా ఏరియాలో వచ్చింది, ఓ ఫస్ట్ మేము వచ్చాం. నో సార్. ఇలాగ వారు అనుకుంటా ఉన్నారు దేవుని పిల్లారా. ఇప్పుడు ఈ ఫిలిస్తీయులు ఆయుధాలు లేకుండా చేసి, నిరాధాయులు చేసి వారిని దోచుకోవడం మొదలు పెట్టారండి. ఫిలిస్తీయులు దోచుకుంటున్న సమయంలోనే సరిగ్గా సరైన వ్యక్తి రంగం మీద వచ్చాడు. అతడే షమ్గరు. షమ్గరు దేవుడు రంగం మీదకి తీసుకొచ్చాడు. ఏ సమయంలో ఎవరిని తీసుకురావాలో వాళ్ళనే తీసుకొస్తాడు. ఇప్పుడు చాలా పరిస్థితులు ఎలా ఉన్నాయి కదండి. ఇప్పుడు పౌలు తీసుకురాడు రంగం మీదకే. ఈ రోజుల్లో పౌలు కాదు పనిచేయవలసింది, ఈ రోజుల్లో ఐరనెస్ కాదు పనిచేయవలసింది. అప్పటికంటే ఇప్పుడు చాలా కష్టం అండి. ఎక్కడా కూడా బతకలేకపోతున్నామండి. అప్పుడు కష్టమే, ఇప్పుడు ఇంకా రాలేదు. నేను తెల్లవారుజామున అనుకున్నాను అనమాట. మధ్యలో నాకు మెలకు వచ్చింది. తెల్లవారుజామున మెలకు వచ్చినప్పుడు దావీదుని గుర్తు చేసుకున్నాను. బాషాను దేశపు వృషభములు నన్ను చుట్టుకున్నాయి, శత్రువులు పొంచున్నారు. ఏంటి ఇంత మహా పెద్ద రాజు ఇంత బాధపడతాడేంటి? చుట్టూ ఉన్న ప్రజలతో అంత బాధపడతాడా? ఎద్దుల్లాగా మనుషులు చుట్టుకున్నారంటే అప్పుడు అనుకున్నాను, ఏ ప్రభువా, అతడు అన్నాడేమో నాకు తెలియదు, అతను అన్నాడు, అతడి యొక్క మరి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అతను అనుభవం, మా అనుభవాలు చూస్తే రోజు రోజుకి దయనీయంగా ఉంటున్నాయి, తట్టుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆ ప్రజల్లాగా మనం మసలేము, అలా మనం దిగలేము. మనం ఎక్కడికక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడికక్కడ లోపడాలి, వాక్యం కొరకు ఎక్కడికక్కడ నోరులు మూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా బతకాలి ప్రభువా? దేవుడే కృప చూపిస్తాడు. ఇదంతా విసుగొచ్చేసి ఉండకూడదు. ఇక మనం ఏం చేసినా సెన్సేషనల్ గా ఉంటుంది. ఏం మాట్లాడినా సెన్సేషనల్. బట్టలు కట్టుకున్నా, కూటం పెట్టుకున్నా, మాట్లాడినా, పాట పాడినా, సువార్త ప్రకటించినా, బయటికి వెళ్ళినా, ఏదైనా విడ్డూరంగానే ఉంది మనుషులకి. ఏమిటిది? దేవుని పిల్లలారా, ఈ ఫిలిస్తీయులు వీళ్ళని ఆయుధాలు లేకుండా చేసి, దాడి చేసి ఆహారం తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నారు. ఈ ఫిలిస్తీయులు ఎక్కడి నుంచి వచ్చారనుకున్నారు? వీరు ఈజిప్ట్ నుంచి వచ్చారండి, ఐగుప్తు నుంచి. ఎందుకంటే ప్రతిదీ కూడా బబులోని ఆరిజిన్. మీకు అర్థమవుతుందండి? ఐగుప్తు, బబులోను, క్యాథలిక్, ఇదంతా ఒక దగ్గర నుంచే వచ్చినాయి.
వీళ్ళు ఏం చేస్తారంటే పంట పంటనిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. పంట పంటనిస్తున్నారు, దోచుకుని వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఒక సీజన్లో పండుతుంది, వస్తున్నారు, పండిన ఆహారం పట్టుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ మరొక సీజన్ వస్తుంది, మళ్ళీ ఆహారం పట్టుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ సీజన్ వస్తుంది, ఆహారం పట్టుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ సీజన్ వస్తుంది, ఆహారం పట్టుకెళ్ళిపోతున్నారు. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. మరి చూడండి, పెంతెకొస్తు పండుగ దినాన సంఘమని మరి ఉదయం సంఘమని ఒక మొక్కను నాటాడు దేవుడు. నిజమా కాదా? నాటినప్పుడు అది ఫలిస్తా ఉన్నది, అది అభివృద్ధి చేస్తా, అభివృద్ధి పొందుతా ఉన్నది. అభివృద్ధి పొందినప్పుడు ఫిలిష్తీయులు అనబడి ఆ రోజు ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి ఏం చేశాడు? ఆహారాన్ని తీసుకెళ్ళిపోయాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? సంఘం ఎదిగినప్పుడు ఆహారాన్ని వారు తీసుకెళ్ళిపోతున్నారు. అయితే దానికి ముందుగా పౌలు అనే ఒక వ్యక్తిని లేపాడు దేవుడు. లేపడలేదా? లేపి మొదటి సంఘకాలపు దూతగా అతను చేసి అతని ద్వారా వాక్యాన్ని పంపించినప్పుడు ఆ వాక్యం మొదటి సంఘకాలంలో కొంచెం వెలుగు వచ్చిందండి, ఫలిస్తుందండి. అప్పుడు ఫిలిష్తీయులు ఏం చేశారు? శాఖలు ఏం చేసినాయి? ఆహారాన్ని పట్టుకెళ్ళిపోయారు. మళ్ళా పండింది కొంతకాలం, 170 నుంచి 312 వరకు మరలా ఆహారం పండింది. అయినా సరే ఒక వ్యక్తి ఆహారాన్ని వేశాడు, ఆహారం పండింది. మరలా ఫిలిష్తీయులు వచ్చారు, ఆహారం తీసుకెళ్ళిపోయారండి. సంఘం ఏమైపోయింది? ఆహారం పోతే ఏముంటుంది? ఫలాలు పోతే ఏముంటుంది? వరాలు పోతే ఏముంటుంది? సంఘంలో ఉన్న శక్తి అంతా పోతే ఎలా ఉంటుంది? ఆగిపోయింది. అప్పుడు దేవుడు మరలా మార్జిన్ తీసుకొచ్చాడు ప్రియులారా, మరలా పంటలు పండించాడు. పంట పండిస్తే తర్వాత కొంతమంది వచ్చి దాన్ని పంట తీసి పాడేశారండి. చూడండి సంఘం ఎలా చీకటిగా మారిపోతుందో. దేవుడు మానలేదండి, దేవుడు మాత్రం మానలేదు. దేవుడు పంటను వేస్తానే ఉన్నాడు. ఎందుకంటే లోపల విత్తనం ఉంది, అది పైకి వస్తానే ఉంది. దానికి నిరీక్షణ ఉంది, దానికి విశ్వాసం ఉంది. పై కొమ్మలను అరుగుతున్నాడు కానీ, పై పంటను కోసుకెళ్ళిపోతున్నాడు కానీ లోపల ఉన్న జీవాన్ని తాగలేకపోతున్నాడు. మరలా దేవుడు కొలంబాలు లేపాడు, కొలంబాలు లేపి మరలా పండించాడు. అయితే మరలా సంఘం ఏమైపోయింది? చీకటిలోకి వెళ్ళిపోయింది. మరలా పంట ఏమైపోయింది? పంట ఏంటి? వాక్యమే. వాక్యమే పంట. ఆ ఉద్యోగాన్ని, ఆ వాక్యాన్ని వాడు తొలగించేస్తున్నాడు ప్రియులారా. ఇక సంఘం పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయి బైబిల్ కూడా దాచేశారండి. అయితే మరలా దేవుడు తన విత్తనాన్ని పైకి తీసుకొస్తున్నాడు. ఆ విత్తనం చదువుతున్నాడు. దేవుడికి విశ్వాసం ఉందంటారా? దేవుడికి నిరీక్షణ ఉందంటారా? విశ్వాసమునకు కర్త అయినా ఆయన తన విత్తనాన్ని కోల్పోవట్లేదు. ఆయన పంటను కోసుకుని దాకా విత్తుతానే ఉన్నాడండి. హల్లెలూయా. ఆ కింద ఉన్న విత్తనాన్ని పైకి లేపుతానే ఉన్నాడు ప్రియులారా. విత్తుతున్నాడు, లేపుతున్నాడు. ఇప్పుడు మార్టిన్ లూథర్ వచ్చాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇప్పుడు పంట పైకి వచ్చిందా లేదా? పంట పైకి వచ్చింది, పంట బాగా పండుతుంది. అయితే శత్రువు ఏం చేశాడు? మరలా పంటను తీసేశాడు. ఉద్యోగం వెళ్ళిపోయింది. మరలా చిలకరిని బాప్తీసాలు, చిన్నపిల్ల బాప్తీసాలు, మరలా అవే తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తీసాలు, ఇవే చేసుకుంటా వెళ్ళిపోతున్నారు ప్రియులారా. ఏమీ లేదు అక్కడ. అయితే మరలా ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ లేపాడు, తన విత్తనాన్ని పైకి లేపాడు, మరలా నాటాడు. హల్లెలూయా. మరలా పండిస్తున్నాడు. నిజమైన వ్యవసాయదారుడు ఏం చేస్తాడు చెప్పండి? తన జీవితాంతం పంటంతా ఆ సంవత్సరమే రాకపోతే చేను వదిలేస్తాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఉళ్ళిపోయిందా? ఎండిపోయిందా? లాభదాయకం రాలేదా? మరలా వేస్తాను, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది. అతని విశ్వాసమే ఆ భూమిని అలాగా మరి పండించేలాగా చేస్తూ ఉంటారు. లేకపోతే రైతులందరూ ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, ఇక భూమి మీద రైతే ఉండడు. కొంతమంది నిరీక్షణ విశ్వాసం లేక అక్కడే చనిపోతారు. కానీ ఆ రైతు ఏం చేస్తారంటే, ఈ వారం మునిగిపోయావా, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పైకి వస్తావు, వచ్చే సంవత్సరం నా చేతికి వస్తుంది. ఫిజికల్గా ఎలాగైతే రైతు ఆ పొలాన్ని పండిస్తున్నాడో, ఆత్మ సంబంధమైన రైతులమైన మనము
ఆత్మ సంబంధమైన రైతు దేవుడు. ఈ సంవత్సరం ఇది చీకట్లో వెళ్ళిపోయింది, మరలా వెలుగులోకి తీసుకొస్తాను, మరలా వెలుగులోకి తీసుకొస్తాను, మరలా వెలుగులోకి తీసుకొస్తాను. హల్లెలూయా. సంఘం చీకట్లో వెళ్ళిపోయినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ప్రియులారా జాన్ వెస్లీ దేవుడు తీసుకొచ్చాడు. జాన్ వెస్లీ తీసుకొచ్చి ముంచుడు బాప్తిసాన్ని తీసుకొచ్చి ప్రపంచం అంతా కూడా మరలా పంట పండించాడు ప్రియులారా. అయితే దెయ్యం ఏం చేసింది? ఫిలిష్తీయులు ఏం చేశారు? వచ్చారు, పంటను తీసుకెళ్ళిపోయారు. బాప్టిస్టులు ఏమయ్యారు? సంఘశాఖలుగా మారిపోయారు. పై పంట కోసేసిన తర్వాత కింద దుబ్బులు ఏం చేస్తాయి చెప్పండి? అవి తొక్కడానికి కాల్చడం తప్పితే ఎందుకు పనిచేయవండి? సంఘం ఏమైపోయింది? చల్లారిపోయింది. మరలా దేవుడు 1906లో హల్లెలూయా పెంతెకొస్తు లేపాడు. అసూజా వీధిలో గొప్ప ఉద్యమం వచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో గొప్ప ఉద్యమం వచ్చింది. విలియం సీమోన్ లేచాడు. కొంతమంది పెంతెకొస్తు తండ్రులు లేచారు. ఓ మరలా దేవుడు ఉద్యమ అగ్ని, మరలా నీరు పెట్టాడు, పరిశుద్ధాత్మని నీరు పెట్టాడు, అగ్ని పెట్టాడు. ఎందుకంటే దానికి నీరు కావాలా, వేడి కావాలా? పంటకే వాక్యం అనే నీరు, వాక్యమే ఆ యొక్క సూర్యుడు, ఆ వెలుగునిచ్చాడు, ఆ నీరునిచ్చాడు. ఇప్పుడు ప్రపంచమంతా పెంతెకొస్తు ఉద్యమాలు లేచిన ప్రియమైన దేవుని పిల్లలు. అయితే ఫిలిష్తీయులు మళ్ళీ ఏం చేశారు? వారు రావడం, తీసుకెళ్ళిపోవడం, రావడం, పంట తీసుకెళ్ళిపోవడం. అప్పుడు ఒట్టి దుబ్బులు మిగలడం. అయ్యో ఇలా పంట ఎలాగ అయిపోయింది ఏంటి? ఇప్పుడు దేవుడు కూడా చూస్తున్నాడు, నా సంఘం ఎలాగైపోయింది ఏంటి? పౌలు ద్వారా స్థాపించాడు ఆయన. అవి మరలా దుబ్బులే మిగిలినకి అయినా విశ్వాసాన్ని కోల్పోలేదు ఆయన. మరలా ఐరేసులు పంపించాడు, మరలా దుబ్బులే మిగిలిన మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, పెంతెకొస్తు వారిని పంపించాడు. ఫిలిష్తీయులు ఆ పంటను పాడు చేస్తానే ఉన్నారండి. అయితే లాస్ట్ లో సమగర్ని పంపించాడు. సమగర్ వచ్చాడు. ఇక ఇప్పుడు ఫిలిష్తీయులు పంట పాడు చేయడానికి వీలు లేదు. సమగర్ని రంగం అనేది తీసుకురావాలి. హల్లెలూయా. సమగర్ ఎన్నో వాడు? ఎన్నో న్యాయాధిపతి? మూడవ న్యాయాధిపతి. సమగర్ ఎన్నో న్యాయాధిపతి? మూడవ న్యాయాధిపతి. లోదర ఉద్యమం, వెస్లీ ఉద్యమం తర్వాత ఎన్నో ఉద్యమం ఇది? హల్లెలూయా. మూడవ ఉద్యమము, మూడవ అడిగిన. హల్లెలూయా. ఎన్నో గ్రంథం అది? 7వ గ్రంథంలో రాయబడ్డాడు. 7వ సంఘ కాలంలో హల్లెలూయా నీతీకరణ తర్వాత, శుద్ధీకరణ తర్వాత వచ్చినటువంటి ఒక ఉద్యమం ఇది. హల్లెలూయా. ఇది 3వ ఉద్యమమైంది. ఇది నీతీకరణ కాదు, ఇది శుద్ధీకరణ కాదు. ఇది హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఇది పుత్ర స్వీకారము, ఇది స్థానంలో పెట్టబడే వర్తమానం ఇది. హల్లెలూయా. సమగరు ఒక సాధారణమైనటువంటి రైతు. ఫిలిష్తీయులందరూ ఆయుధాలు లేకుండా చేసి పడేశారు. మన మీదకి తిరగబడకూడదని సంఘాన్ని కూడా కొంతమంది భ్రష్టు పట్టించారు ప్రియులారా. తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చారు, తప్పుడు విధానాలు తీసుకొచ్చారు. ఎన్ని రకాల శాఖలు అయితే రావాలి అన్ని శాఖలు వచ్చేసినాయండి. అసలు ఆహారం తీసుకుపోయాడు లేదు. ఏదైనా వనంలో ఆ పుస్తకం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? సొంత యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. మామూలు వ్యక్తి అయిపోయాడు. ఆదాము సాధారణమైన వ్యక్తి అయిపోయాడు. సింహంలో పడతలేదు, చెట్లలో పడతలేదు, పలుకుతుంటే ఏం జరగట్లేదు. సముద్రమా నువ్వు వెనక్కి వెళ్ళిపో, చెట్టు ఈ స్థలంలో నాటపడకుండా వేరే చోటకి వెళ్ళిపో. మాటలు వినేవా? సింహం అనేది నేను అడవికి రాజుని. ఓకే, వెరీ గుడ్. నువ్వు మరి అడవికి రాజు అయితే నేను మీ అందరికీ రాజుని అన్నాడు ఆయన. అంతా బాగుంది. అలా బాగుంటున్న దినాల్లో ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే అతను లోపల ఫలాలు వెళ్ళిపోయింది, మామూలు మనిషి అయిపోయాడు. ఓ మరి సంసోన్ దగ్గర నుంచి అతని శక్తి వెళ్ళిపోయింది. ఏమైపోయాడు? మామూలు వ్యక్తి అయిపోయాడు. ఏం చేశారు చెప్పండి? అతడి జుట్టే అతని ఫలం. అయితే దెలీలా ఏం చేసింది? జుట్టు కోసేసింది. జుట్టు కోసేస్తే ఏంటి? లోపల విత్తనం ఉంది. హల్లెలూయా. విత్తనం ఉంది. దాన్ని ఏం చేయగలడు? జగత్తుకు పునాది వేయబడమునిపే దేవుడు నిన్ను ఎన్నుకుంటే వాడు నిన్నేం చేయగలడు? సాధారణమైన కొన్ని కష్టాలు వస్తే నీ పేరు జవాబు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తే నీ పేరు జవాబు.
7వ పుస్తకంలో రాయబడినటువంటి 3వ న్యాయాధిపతి, 7వ సంఘ కాలంలో వచ్చినటువంటి 3వ ఉద్యమం ఇదే. హల్లెలూయా. ఏం పేరు అతని పేరు? షమ్గరు. షమ్గర్ అనగా చెప్పమంటారా? ఖడ్గము. షమ్గర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఖడ్గము. షమ్గర్ అనగా మరొక అర్థము దైవిక తీర్పు. షమ్గర్ అనగా మరొక అర్థము పరదేశి. షమ్గర్ అనగా మరొక అర్థము దేవుని మాట వినువాడు. వింటున్నారా? ఇప్పుడు షమ్గర్ అంటే పరదేశి అనుకుందాం. ఫస్ట్ ఆ మాట తీసుకుందాం. ఫిలిస్తీయుడు అంటే అర్థమేంటి? ఫిలిస్తీయులు అంటే అర్థమేంటి తెలుసండి? గురి లేనివారు. షమ్గర్ అంటే షమ్గర్ అంటే పరదేశి యాత్రికులు అంటే వారు గురి కలిగిన వారు. యాత్రికులు అంటే అర్థం ఏంటి? గురి కలిగిన వారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ఫిలిస్తీయులు అంటే అర్థం ఏంటంటే తిరుగులాడు వారు. వాడు ప్రభు అయిన దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమన్నాడు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. నీళ్ళేని చోటల్లో తిరుగులాడు వాడు. ఇప్పుడు యాత్రికులకి అంటే గురి కలిగిన వారికి, గురి లేని వారికి యుద్ధం అన్నమాట ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యుద్ధం ఏంటిది? షమ్గర్కి ఫిలిస్తీయులకి యుద్ధము. ఇప్పుడు ఆ షమ్గర్ మనమే, ఆ షమ్గర్ వధువే. ఇప్పుడు షమ్గర్ ఎవరు? గురి కలిగిన వాడు. ఇప్పుడు షాక్ ఏంటి? ఇక్కడ కోట పెడితే అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడేదో అంటే అక్కడికి వెళ్ళిపోవడం. అయ్యో ఈ గ్రౌండ్లో చాలా జరిగిపోతున్నాయి. ఇక్కడ ఎవరో బాగా చెప్తారంట, అక్కడికి వెళ్ళిపోవడం. ఇతను ఎవరో బాగా చెప్తారంట, అది వినేడు. ఎవరు వీళ్ళు? గురి లేని వారు, ఫిలిస్తీయులు. వధువు ఏం చేస్తుంది తెలుసండి? వాక్యాన్నే ఉంటుంది, వాక్యంతోనే ఉంటుంది. ఈ ఫిలిస్తీయులు ఏం చేస్తారు? ఖాళీగా ఉంటే ఇది ఓపెన్ చేస్తారు, ఖాళీగా ఉంటే అది ఓపెన్ చేస్తారు. ఎందుకంటే గురి లేని వాళ్ళు, కాపరి పైన నమ్మకం లేని వారు, వర్తమానం పైన నమ్మకం లేని వారు, సంఘం పైన దేవుని పైన విశ్వాసం లేని వారు. కానీ షమ్గరు స్ట్రైట్ గా వెళ్ళిపోతాడు చక్కగా. అతని ముందు దేవుడు, మరి అతను దేవుడిని గురిగా పెట్టుకుంటాడు. అతనితో ఆ గురువు వైపే ముందుకు కొనసాగుతాడు. కానీ ఫిలిస్తీయులు ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు. డినామినేషన్ వాళ్ళకి ఏంటి చెప్పండి? ఆ స్పీకర్, ఈ స్పీకర్, వాళ్ళు ఏంటి, ఆ సిద్ధాంతం ఏంటి? ఏం కాదండి. అక్కడ కోట కడుతున్నారు గ్రౌండ్లు అంటే జనం పొలవమంటే వెళ్ళిపోవడం, తిరగడం, బైబిల్లో పుస్తకాలు పాటలు ఏవో కొనుక్కొని వచ్చేయడం, కొంచెం శ్రద్ధగా ఉండడం. పాటలు పాడతారంటే బలేటు ఆయన వచ్చాడు, ఎంత బాగా పాడుతున్నాడు, నిజంగా బలే పాడేస్తున్నారు, సినిమాలో పాడినట్టు. అక్కడ వాయించే వాళ్ళకి, ఈ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు అందరూ అలాగే ఉంటారండి, గురి లేని వారు. కానీ షమ్గర్ అనగా పరదేశి. అతను ఎక్కడి నుంచి వచ్చాడో, అతను ఏమిటో ఎరిగిన వాడు. ప్రియులారా, ఇక్కడ ఎవరున్నారు? ఎంతమంది ఇక్కడ యాత్రికులు ఉన్నారు? ఎంతమంది ఇక్కడ పరదేశులు ఉన్నారు? నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు నీకు అర్థమైందా? నీ దేవుడు ఎవరో నీకు అర్థమైందా? నీ వర్తమానం ఏంటో, నీవు ఈ కాలం ఏం కలిగి ఉన్నావో నీకు అర్థమైంది. మిగతా వారికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? ప్రభు యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందాలి, అది రాయబడింది బైబిల్లో 8 సార్లు రాయబడింది. మనం అలా పొందాలి. అబ్బాయి అలాగెందుకు పొందుతాం? గురి లేదు నీకు. బైబిల్లో ఈ పండగలు లేవు, ఈ ఆచారాలు లేవు, ఇలాగ దేవుడు ఆజ్ఞాపించలేదు. ప్రభరాత్రి భోజనం రాత్రి తీసుకోవాలి. అబ్బాయి అలాగ కాకర్లేదు, ఇలాగనే తీసుకోవచ్చు. నీ గురి ఉంటే కదా. గురి లేదు. కానీ వధువుకి ఏముంది? గురి ఉన్నది. వధువు ఎవరు? పరదేశి. వధువు తెలుసు, నేను ఎక్కడ వ్యక్తిని కాదు, నేను ఒక దినాన్ని వెళ్ళిపోవాలి, అవతల గట్టుకు వెళ్ళిపోవాలి, నా తండ్రిని కలుసుకోవాలి, పరలోకము నా దేశము. అదేనా వధువు పాట? హల్లెలూయా. నేను అక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉన్నాను, వెళ్ళిపోతాను. కానీ శాఖలకి ఎక్కడి నుంచి వచ్చారో తెలియక వారు పరలోకం అంటారు, నరకానికి వెళ్ళే పనులు చేస్తూ ఉంటారు. దేవుడు అంటారు, దైవ కార్యాలను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ప్రవక్త చెప్పినటువంటి ఒక 5 విషయాలు నేను మాట్లాడి ముగించేస్తాను. ప్రవక్త వర్తమానంలో
ఒక 5 విషయాలు ఈ యొక్క శ్రమ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శ్రమ గారు చూస్తున్నాడండి, ఫిలిష్తీయులు పంట పట్టుకెళ్ళిపోవడం. ఇక్కడ మన శ్రమ గారు కూడా చూశాడా? సంఘ శాఖలన్నీ పంటను పట్టుకెళ్ళిపోవడం. ఒకరు ఒక మొక్క అట్టుకెళ్ళిపోయారు, ఒకరు ఒక మొక్క అట్టుకెళ్ళిపోయారు. నీతిమంతులు విశ్వాసబలంగా జీవించును అని ఒక మొక్క అట్టుకెళ్ళిపోయి ఇంకా అలా ఉండిపోయారు. మనం బాప్తిసం పొందుకోవాలి, అదో మొక్కట్టుపోయారు. ముంచిన బాప్తిసం పొందుకోవాలి, మనం భాషలు పొందుకోవాలి, మనం ప్రవచనాలు చెప్పాలి, ఆ మొక్కట్టుపోయి ఏళ్ళు వెళ్ళిపోయారు. ఆ కొద్దిగా పంటను తీసుకెళ్ళిపోయారండి. తీసుకువెళ్ళిపోతే శ్రమగారు రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఓడించాలి. హల్లెలూయా. శ్రమగారు పొలంలో పని చేసుకుంటున్నాడు. కష్టపడి పని చేసుకుంటుంటే పక్కోడు ఎవడో తొలుచు వెన్నులు తుంచుకుని వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది? నేను చిన్నప్పుడు చెరిగాళ్ళకి వెళ్ళినప్పుడు, జాంకాయలకి వెళ్ళినప్పుడు, మామిడికాయలకి వెళ్ళినప్పుడు ఒరే ఒక జాంకాయ కోసుకుంటాడు, ఎందుకంత అలా పరిగెట్టేస్తున్నాడు. మళ్ళీ కంగారు ఆ చెరికాయలు కముక్కు నిరిచి ఇంకా దవ్వ ఇంకా తీయకుండా, ఆ ఆకులు తీయకుండా పరుగు చిన్న ఇరుసుకుంటే ఏంటంటే ఆ చిన్న మొక్క నుంచి పెంచి వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నిజమా? ఫ్యాన్ పెడతారు ఈరోజు, దేవుని స్తోత్రం. చిన్న మొక్క నుంచి పెంచుకుని ఆ మామిడి చెట్టుకి రాళ్ళు వేసడం, ఆ కాయలు అవి రాలిపోతుంటే ఆ రైతు రే ఎక్కడ ఎవడు రాడు వచ్చేసాడు. జామ తోటలో చిలకలు కొట్టడానికి, పిట్టలు కొట్టడానికి డప్పు వాయితే ఉండేవారు. ఎక్కడన్నా చిట్టుకు మందినప్పటికి ఎవడో వచ్చేసాడు, డబ్బు వచ్చేసేవారు. ఇలా కుర్రలందరూ పారిపోయేవాళ్ళు. ఎందుకు ఈ చిన్న జాంకాయ కోసం వాడు వచ్చాడు. ఆ చిన్న విత్తనాన్ని వేసి దాని కొరకు కాపు కాసేదాకా ఉండి 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 ఎవడో వచ్చే ఫలాలు పట్టిపోతుంటే ఊరుకుంటాడా? శ్రమగారు చూస్తున్నాడు, మన శ్రమగారు కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. ఏమిటిది? ఎలాగైపోయిందండి సంఘం పరిస్థితి? ప్రభువా నేనేం చేయాలి? హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని ప్రియులారా, ఇప్పుడు సంఘం యుద్ధానికి వెళ్ళాలి. ఆయుధమేది? సరే కొంచెం అలా కాదు, ఇలాగడికి వస్తుందా? శ్రమగారు ఇప్పుడు యుద్ధం చేయాలి. దేనితో యుద్ధం చేయాలి? చిన్నగా పదును పెట్టడం తప్పితే మాకు ఏమీ లేదే, నా చేతిలో ఏమీ లేదే. నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి, నా దగ్గర ఏమీ లేదే. ఎలాగా? పాస్టర్ గారు ఊరికే చెప్తున్నారు అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. నా దగ్గర ఏమీ లేదా? నీ దగ్గర ఏముందో నీకు తెలుస్తలేదు. ఫస్ట్ 5,000 మందికి ఆహారం పెట్టాలంటే ఏం కావాలి? నీ దగ్గర ఏదుంటే అది చాలు. కానీ నువ్వు చెయ్యు. అప్పుడు ఒక చిన్న వ్యక్తి లేచాడు, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, నా దగ్గర 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆయన అన్నాడు, ఇదేం సరిపోతురా బాబు, వద్దు, అక్కలు వద్దులే అనలేదు. తీసుకురా. నీ దగ్గర గొప్ప వ్యక్తి అయి ఉండక్కర్లేదు, LLD చదవక్కర్లేదు, PhD చదవక్కర్లేదు, బైబిల్ పండితులు అవ్వక్కర్లేదు, నువ్వు కోటీశ్వరుడు అంతకంటే ఒక్కరు దేవుడి కొరకు పనిచేయడానికి. సారీపతి విధవరాలు ఏం పట్టుకొచ్చింది? ఉన్నదే తీసుకొచ్చింది. నీ కలిగి ఉందో ఏదో చేయి దేవుడికి. నీ చిన్న సాక్ష్యం చెప్పి వెళ్ళి, చిన్న స్వార్థ చెప్పు, నువ్వు ఎలా స్వస్థపడ్డావో చెప్పు, ఎలా రక్షించబడ్డావో చెప్పు, ఈ వర్తమానంలోకి ఎలా వచ్చావో చెప్పు, చాలు. పెద్ద పెద్ద కార్యాల కొరకు ఎందుకు చూస్తావు? చాలా పెద్ద కార్యాల కొరకు చూడద్దు. ఇప్పుడు అతడు ఏం చేస్తాడంటే ప్రభుత్వ వర్తమానం చెప్తున్నాడు శ్రమగారు. ఫస్ట్ తాను ఒక యూదుని గ్రహించాడంటండి. ఐఎమ్ నాట్ ఏ జెంటైల్ మ్యాన్, నేను ఒక అన్యుడిని కాదు, నేను జన్మతః యూదుణ్ణి. ఫస్ట్ నువ్వు క్రైస్తవుడు అని గుర్తించాలి, నువ్వు దేవుని కుమారుడు అని గుర్తించాలి. పక్షిరాజుకి తల్లి ఏం చెప్తుంది? అమ్మా నువ్వు కోడి పెట్టవు కాదమ్మా, కోడి పిల్లవు కాదమ్మా, ఆ పెంట మీద ఉండకే బాబు.
అమ్మా నేను ఎలా నీ స్వరం అలాగుందా, నాకు ఆ కోత రావట్లేదు. అది మంచి స్వరం ఈమంట వస్తుంటే ఇది కొక్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 కొ వాళ్ళ అమ్మ అది నేర్పింది. సంఘములో మనము ఆదివారము ఇదే పుస్తకం చదవాలి, ఇయే లేఖనాలు, పుట్టినరోజుకి ఇదే ప్రార్థన చదవాలి, చచ్చిపోయినప్పుడు ఇదే ప్రార్థన చేయాలి. అలా నేర్పించబడింది. పుస్తకం తీయడం ఆదివారం ఇది సంవత్సరానికి అంతా పుస్తకం ఉంటుంది, క్యాలెండర్. ఇంక అందులోనే ఒక్కొక్కరు క్యాలెండర్ వర్తమానాలు కూడా చెప్తారంట. సంతోషం. కొంతమందికి బోధకుల సహకారం ఉంటుంది. ఇక ఈ కోడిపెట్ట అదే కోడిపిల్ల పక్షరాజు పిల్ల అదే నేర్చుకుంది. వాళ్ళు ఏం చెప్తారు ఇదే అంటుంది. కుక్కు ఆ ఆరాధన క్రమం ఎలాగో అలాగే. కొన్ని సంఘాల్లో వారు ఇక ఆత్మతో సత్యముతో ఆరాధించడం ఉండదండి. ఆ సంఘపు ఆరాధన, సంఘపు స్తుతులు, సంఘపు ప్రార్థనలు వాళ్ళు ఎలాగైతే నేర్పించబడ్డారో అదే చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం కూర్చుంటారు, కొంచెం పైకి వెళ్తారు, కొంచెం ఎదురు తిరుగుతారు, కొంచెం వెనక్కి తిరుగుతారు, కొంచెం సైలెంట్గా ఉంటారు, కొంచెం అదే ఆరాధన అంట. ఏమిటిది? అప్పుడు అంటుంది నాకు రావట్లేదమ్మా నీకులాగా ఈ మన కుయ్యడం నాకు రావట్లేదమ్మా. రాకపోవడం నీ లోపల ఉంది కుయ్యి. ఆ ఒక్కొక్కరు ఫస్ట్ మానే, హల్లెలూయా, ఆ మాటలు మానే, నీకు నేర్పించిన భాషలు మానే, గ్లోరిష బిష బిష మానేది, సై సై బై బై సై మానే, అవి మానే. ఇవి ఇలా నేర్పించబడ్డావు నువ్వు. మరేం చేయమంటావు? నాకు ఎలాగైతే స్వరం ఉందో నీకు అలాగే స్వరం ఉంది. నాకు 2 రెక్కలు ఉన్నాయి, నీకు 2 రెక్కలు ఉన్నాయి. నీ రెక్కలతో దడి వరకే కాదు ఇంకా పైకి ఎక్కడగలవు. హల్లెలూయా. అమ్మ దడి మీద ఎట్టిదమ్మా ఈ అమ్మ నన్ను, దడి మీద కాదు చిన్న కొమ్మ ఎక్కిదాన్ని అంతే, పైకి ఎక్కడగలనా? నీకు విశ్వాసం రెక్కలు ఉన్నాయి 2, ఆడించు. అయితే నువ్వు గమనించాలి, నువ్వు కోడి పిల్లవు కాదు, నువ్వు పక్షిరాజు అని గమనించు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను తాను ఒక యూదుని గమనించాడు. తల్లి ఏం చెప్తుంది మోషేతో? నువ్వు హెబ్రీయుడు, ఐగుప్తుడు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం మాట్లాడుతున్నా నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడు అని గమనించాలి. నువ్వు ఏ ఆచారాలకు వెళ్ళిపోతున్నా, ఏదైనా గుబుకుని చేసేద్దన్నా నువ్వు ఒక దేవుని కుమారుడు కుమార్తెని గమనించాడు. ఫస్ట్ అతడు తన ఒక యూదుని గ్రహించాడు. రెండోది తన స్వాస్థ్యంపై తనకు హక్కు కలదని గమనించాడంట. ఏంటి? పంట అతని స్వాస్థ్యం. అమ్మ వింటున్నారా? పంట ఎవరి స్వాస్థ్యం? అతని స్వాస్థ్యం. తనకి హక్కు ఉంటుందా లేదా? నీ ధాన్యపు రాశి మీద నీకు హక్కు ఉందా లేదా? ఎవరైనా దాన్ని తొలుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, చల్లుకుంటే వెళ్ళిపోతున్నారు అనుకోండి, చల్లుకుంటే చల్లుకో, పాడేసుకుంటే పాడేసుకో, అంటే నీది కాదు అది, నీకు హక్కు లేదు. ఇప్పుడు అంటున్నాడు ఆ పంట పైన నాకు హక్కు ఉందని గమనించాడు. ఇప్పుడు ప్రతి ఆశీర్వాదం పైన నీకు హక్కు ఉంది, స్వస్థత నీ పైన నీకు హక్కు ఉంది, రక్షణ నీ స్వాస్థ్యము, స్వస్థత నీ స్వాస్థ్యము, పరిశుద్ధాత్మ నీ స్వాస్థ్యము, అన్నిటి పైన నీకు హక్కు ఉన్నది. అది నీది. దైవంతో చెప్పి ఇప్పుడు, దైవమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రక్షణ నాది, స్వస్థత నాది, అద్భుతాలు నావి, వాక్యం అంతా నాది. ఏం మాట్లాడతావు నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తావు దీన్ని? ఫస్ట్ స్వస్థతపై నీకు హక్కు ఉంది. నీ స్వాస్థ్యం అది. నిన్ను రోగిగా చేయలేదు దేవుడు. ఆ ప్రారంభంలో సంతోషం లేని వ్యక్తిగా చేయలేదు, ఏడుపు కొట్టి వ్యక్తిగా చేయలేదు దేవుడు. నిన్ను మరి విడుదల పొందుకున్న నమ్మకమైన వ్యక్తిగా చేశాడు ఆయన. అలాంటిది ఇప్పుడు పాపిగా అయిపోయావు, లేకపోతే మరి ఎటువంటి శక్తి లేకుండా అయిపోయావు. సంఘంలో కనీసం స్వస్థపడే విశ్వాసం లేకుండా అయిపోయింది మన దగ్గర. అయితే ఇప్పుడే నువ్వు ఒక క్రైస్తవుడు అని, జగత్తుకు పునాది వేయబడకుంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని గమనించు. రెండవది, నువ్వేదైతే పోగొట్టుకున్నావో దానిపైన నీకు హక్కు ఉందని గమనించు. ఇప్పుడు నువ్వు క్లెయిమ్ చేయొచ్చా? నేను మాట్లాడే మాట కరెక్టేనా? అంటే ఇది నాది అని నువ్వు అక్కడ పెట్టొచ్చా? నువ్వు వాదించొచ్చా? నీ పక్షాన ఒక ఆయన ఉన్నాడు, వాదించడానికి వస్తాడు, నువ్వు పెట్టు, ఇది నాది.
ఇప్పుడు నువ్వు ఇల్లు నీది, ఎవరో వచ్చి దాంట్లో కూర్చుంటానన్నారు. నువ్వేమంటావు? ఖచ్చితంగా ఇది నాది, ఎందుకంటే నువ్వు దానిపైన హక్కు కలిగి ఉన్నావు. నువ్వు పత్రాలు లేకపోవచ్చు, హక్కు కలిగి ఉన్నావు. అయితే ఈ కాలంలో దేవుడు రుజువులు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. 7 ముద్రలు తీసుకొచ్చాడు, నీ రుజువులని తీసుకొచ్చాడు. నువ్వేం బాగొట్టుకొని అన్ని కూడా మొత్తం ఇచ్చేయాలంతే. దేవుడు పట్టుకెళ్ళిపోతున్నాడు. తానొక యూదున్నని గమనించాడు. రెండవది, తన స్వాస్థ్యంపై హక్కు కలదని గ్రహించాడు. మూడవది, తాను సున్నతి చేయబడినని గ్రహించాడు అంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు సున్నత అయిన వ్యక్తివి కాదు, Yes, నువ్వు amen. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తివి. నువ్వు కడవర వర్షాన్ని పొందుకున్న వ్యక్తివి. Amen. తొలకరి వర్షం, కడవర వర్షం రెండు కుమరించబడిన దినాల్లో ఉన్నావు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తివి. Amen. పరిశుద్ధాత్మ నీ స్వాస్థ్యము. ఏ దైవం నిన్ను ఏం చేస్తుంది? ఫస్ట్ నీకు ఉన్నదని గమనించు, Amen. నువ్వు గుర్తించుకో, అది నీది. శక్తిహీనుడుగా, శక్తి లేని వ్యక్తిగా ఏదో మూలకెళ్ళిపోయి కూలిపాట్లు ప్రార్థన మానే. ఆమేన్. హక్కుతో అడుగు. గ్లోరీ. హల్లెలూయా. నాదిది. ఆమేన్. ఆమేన్. నీ వస్తువుని దెయ్యం నాదని చెప్తుంటే అసలు వ్యక్తి ఏం మాట్లాడితే ఏమైంది మీకు? అసలు వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు? మీ ఇంట్లో ఎవడో సైకిల్ ఎట్టిపోతున్నాడు, బండి ఎట్టుకుపోతున్నాడు. బండి నీ పేరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, నీకు ఏమో లైసెన్స్ ఉంది, దాని పత్రాలన్నీ నీ దగ్గర ఉన్నాయి, కానీ కనపడతలేదు. ఎవడో పట్టుకుపోతుంటే మరి నేనేం చేయను? పట్టుకుపోతుంటే నేనేం చేయలేను బాబోయ్, నా వల్ల ఏం కదా అని అలా ఉంటావా? అసలు ఉరికేవు. హక్కు పత్రం. ఎవడు వాడు? ఆమేన్. బండి నాది, ఇదిగో లైసెన్స్, ఇదిగో కాగితాలు, ఇదిగో హక్కు పత్రం. ఆమేన్. ఆమేన్. గ్లోరీ. నువ్వు ఖచ్చితంగా శత్రువుని ఏం చేస్తావు? ఆపేస్తావు అక్కడ. కనుక సున్నతి పొందినని గ్రహించాడు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మని స్వాస్థ్యం నీ హక్కు. ఆమేన్. పరిశుద్ధాత్మని సొంత భూమది. గ్లోరీ. దేవుడు నీ సొంత దేవుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 4వది అతను దేవుడు తనతో ఉండినని గ్రహించాడు. ఆమేన్. గ్లోరీ. మీకు అర్థమవుతుందండి? దేవుడు తనతో ఉండినని గ్రహించాడు. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. ఇప్పుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మరి ఇప్పుడు దేవుడు నీతో ఉన్నాడు, నీకు అర్థమవుతుందా? ఆమేన్. దేవుడు మాతో ఉంటే మాకు అద్భుతాలు ఎందుకు జరగవు? ఉన్నాడు, అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ ఉన్న ఆయనతోనే ప్రశ్నలు ఎత్తనాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గమనించాలి. మరి కొంచెం ఇబ్బందులు వస్తే, తుఫాను వచ్చినంత మాత్రం యేసు ఆ నావలోనే ఉన్నాడు, ఎక్కడా లేడు. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ సమస్య వచ్చినా ఆయన అక్కడే ఉన్నాడు. నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన ఉన్నాడు. దైవుని చేత కలిగి ఉండు, ఇంకా నమ్మకంగా ఉండు. మరణమా జీవమా పాటల వరకు పరిమితం చేయకండి. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. ఉంచితే ఉంటాను ప్రభువా, తీసుకువెళ్ళిపోతే వచ్చేస్తాను ప్రభువా, నేను నీతోనే ఉంటాను ప్రభువా. దేవుడు నీకు తోడుకున్నాడు. ఆమేన్. మైట్ ఏజ్ ఇక్కడ ఉన్నాడు ప్రియులా. దేవుడు నీకు తోడుకున్నాడు. శ్రమలు ఉన్నాయి, ఇంకా దేవుడు తోడుకున్నాడు. ఫిలిస్తీయుడు వచ్చి మన ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయినా ఇంకా దేవుడు తోడుకున్నాడు. మన వరములు, మన యొక్క సమస్తము అన్ని వాడు పట్టుకెళ్ళిపోయాడు. ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయాడు. ఆ వధువు వృక్షమును ఏం చేస్తాడు? 4 పురుగుల రూపం వచ్చి మొత్తం తినేస్తున్నాడు. అర్థమవుతుందండి? తినేసినప్పటికీ కూడా వేరుల్లో జీవం ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది వధువు? అది నాది. హల్లెలూయా. హక్కు కలిగి ఉన్నావు. కొన్ని ఆకులు తినేశాడు, బెరడు తినేశాడు, ఫలాలు తినేశాడు, మొద్దులాగా అయిపోయింది. ఈ కాలంలో వధువు మొద్దులాగా అయిపోయింది. అయితే పోగొట్టుకున్నదంతా మరలా తిరిగి దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఏం చేయబోతున్నావు? ఇప్పుడు వెయ్యి పిటిషన్ వేయి. హల్లెలూయా. ఇది నాదని చెప్పు, నాకు హక్కు ఉందని చెప్పు. ఆ ఫిలిస్తీయులు అంటండి, ఆ పంట పొలాలు నడుస్తూ అంటారంట, అద్భుతాలు జరిగే దినాలు అయిపోయినాయి, స్వస్థతలు ఏమీ లేవు, ఇంకేమీ జరగదు, దేవుడు ఇంకా వస్తాడేటి, అలాంటివి ఏమీ లేవు అని నడుచుకుంటా వెళ్ళడం వినపడుతుందంట అతనికి. ఎవరికి? శ్యామ్ గారికి. హల్లెలూయా. శ్యామ్ గారు అలాంటి వార్తలు వినడానికి కాదు న్యాయాధిపతి అవుతా. శ్యామ్ గారు విడిపించడానికి న్యాయాధిపతి అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు శ్యామ్ గారు అనగా ఏమిటి? ఖడ్గము. హల్లెలూయా.
మీకు అర్థమైందా? ఎస్ ఆమేన్. శంకర్ అనే పేరుకి అర్థం ఏంటి? కట్కో. మరి చేతులు ఏం లేదు, కట్టడం లేదు. ఆయనే కట్కో. ఆయుధం లేదని బాధపడతా కూర్చుంటున్నావా? నేను ఎలా యుద్ధానికి వెళ్ళను ఇప్పుడు? ఫిలిస్తీన్లందరూ మా ఆయుధాలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లందరూ కూడా మా పంటనంతా తీసుకెళ్ళిపోయారు. మాకు ఒక చిన్నగా ఆయుధాన్ని ఏంటది పదులు పెట్టుకోవడం తప్పితే మా దగ్గర ఏమీ లేవు. వాళ్ళ దగ్గర ఏమో మరి ఇనపదాలు లాంటివి ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, చంపేస్తారేమో బాబోయ్. అయ్యా బాధపడతాక నువ్వెవరు? ఆమేన్. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించేది. ఇప్పుడు ఆయన సదాకాలము మీతోను మీలోను ఉంటారన్నాడు. ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో వారు ఏమై ఉన్నారు? దైవము. ఇప్పుడు వాక్యం ఏమైనది? ఖడ్గము. ఇప్పుడు ఎవరి లోపలైతే ఎవరిలోకైతే వాక్యం వచ్చిందో వారు ఏమై ఉన్నారు? ఖడ్గము. ఇప్పుడు గిచ్చోని ఎవరు? ఖడ్గము. గిచ్చోని ఇంకా ఆయుధాలు, ఈ ఆయుధాల కోసం పరిగెట్టడం పని ఏంటి? ఏ ఆయుధం కోసం పరిగెడతావు? ఇప్పుడు దెయ్యము ప్రపంచమంతా అణుబాంబులతో సిద్ధమైపోయాడు, యుద్ధానికి రెడీ అయిపోయాడు. ఏదో క్షణంలో యుద్ధానికి వచ్చేస్తాడు వాడు. అయితే నీ దగ్గర ఆయుధం లేదని బాధపడుతున్నావా? ఓ శ్రమగారు, ఓ శ్రమగారు, you are a weapon. Amen. Hallelujah. Hallelujah. In the hands of God. నువ్వు దేవుని చేతిలో ఒక ఆయుధానివి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భయపడతావేంటి? నువ్వు ఆయుధానివి. మీరందరూ ఆయుధాలై ఉన్నారు. ఇప్పుడు వధువును మించిన పవర్ఫుల్ వెపన్ ఇంకెక్కడా లేదండి. ఎందుకంటే వధువే ప్రార్థన కలిగి ఉంది, వధువే విశ్వాసం కలిగి ఉంది, వధువే శక్తి కలిగి ఉంది, వాక్యం కలిగి ఉంది. వధువును మించిన ఆయుధం ఏమీ లేదు. శంకర్ను మించిన ఆయుధం ఎక్కడది? శంకరే ఆయుధం. శంకర్ అంటేనే ఆయుధం. ఇప్పుడు వధువు అంటేనే ఆయుధం. బాధపడతా కూర్చోవలసిన పని లేదు. నువ్వు ఖడ్గం జులిపించడం రావాలి, నీకు ఆయుధం తీయడం రావాలి. నేను ఎలా యుద్ధం చేయాలి? మనం విన్నాం కదా, నా చేతులకు యుద్ధం నేర్పువాడు ఆయనే. హల్లెలూయా. పోరాటం నేర్పువాడు ఆయనే. నేను మరి నిరాయుధాడిగా ఉన్నప్పటికీ కూడా ఆయుధాన్ని ఇచ్చి నడిపించేవాడు ఆయనే. బాధపడతా కూర్చుంటాగే నువ్వే ఆయుధాన్ని. నువ్వు పలికితే జరుగుతుంది. ఉపయోగించడం రాలేదు మనకి. బ్యాంక్ నుండి ఆస్తుంది, ఎలా తీసుకోవాలో రావట్లేదు. కొడుకు చాలా చెక్కులు పంపించాడు, అవేమో ఫోటోలు ఏమనుకుని అక్కడక్కడ అంటించుకుని ఉంది. నీ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు హల్లెలూయా చాలా చెక్కులు పంపించాడు. అవి ఏమో సంతకాలు పెట్టేసి బౌన్స్ అయిపోయి చెక్కులు కదయ్యి. అందులో అమౌంట్ లేకుండా సంతకం పెట్టేసి వెళ్ళి చేయించేసుకున్నదా? అలాగంటే ఆయన మీద కేసు అవుతుంది ఇప్పుడు. నిజమా కదా? ఆ చెక్కులు నిండా బోల్డ్ అంత ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తన రక్తముతో ముద్రించాడు, రక్తముతో రాశాడు. స్వస్థత వచ్చిన చెక్కు ఆడే అక్కడ బ్యాంకులో, పరలోక బ్యాంకులో. వెంటనే నువ్వు స్వస్థపడతావు. నీ దగ్గర ఉందండి అంతా కూడా, 5 మంది నీ దగ్గర. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు ముగిస్తున్నాను చూడండి. ఇప్పుడు శ్రమగా ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు తనతో ఉన్నాడని గ్రహించాడంట. ఆ తర్వాత 5వదిగా అతడు వాక్యముపై తన పాదమును మోపి వెళ్తున్నాడంట. యుద్ధానికి వెళ్లే ముందు ఎలా వెళ్ళాడు తెలుసండి? వాక్యం పైన పాదం మోపాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. ఇప్పుడు నేను యుద్ధం చేయలేను, నేను 7వ ముద్ర కింద యుద్ధం చేస్తాను. హల్లెలూయా. ఆయన యుద్ధం చేయవాడు. తన పొలంలో ఉన్నాడండి. అతని దగ్గర పెద్ద ఏమీ లేదండి. హల్లెలూయా. ఏమీ లేదండి. మునుకోల కర్ర ఉందంటాడు. మునుకోల కర్ర అంటే ఎద్దులు తోలేది,
ఆ చివరన ఫస్ట్ ఎదురేమో ఆ కర్ర ఉంటుంది, వెనకాలేమో పదునైనటువంటి ఆయుధంలాగా చిన్నది ఉంటుంది సూదిగా. ఎప్పుడైనా తేడా వస్తే దాన్ని గుచ్చుతాడు అనమాట అండి, ఒక పోటు పొడుస్తాడు. ఇది తప్పితే వ్యవసాయదారుల దగ్గర ఉండే ఒక ములికోలు కర్ర తప్పితే అతని దగ్గర ఏమీ లేదు ప్రియులా. ఇప్పుడు దీనితోనే యుద్ధానికి వెళ్ళాలి, విన్నారా? దీంతోనే యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు, నేను ఒక యూదుణ్ణి, నా స్వచ్ఛపై నాకు హక్కు ఉంది, నేను సొంత చేయబడేవాడిని, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని వెంటనే వాక్యం పైన తన పాదాన్ని మోపాడండి. ఇతడు ఏదైతే తీసుకుని వెళుతున్నాడో శత్రువులు కదా ఆయుధమని కూడా తెలియదండి. ఇప్పుడు వస్తున్నారండి ఎవరి మీదకి? శమగరి పొలానికి వస్తున్నారండి. ఎవరి పొలం మీదకి రాకూడదో వారి పొలం మీదకే వస్తున్నారు. హల్లెలూయా. శమగరి పొలం మీదకి వచ్చి దోచుకుని వెళ్ళిపోతారని వస్తున్నారండి. అతను అప్పటికే వాక్యం పైన కాలు మోపాడు, అంటే విశ్వాసంతో ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుకున్నాడు అనుకున్నాడు, అంతే. వాక్యంతో నింపబడిపోయాడు. అనుకుని వెంటనే ములుకోలు కర్ర తెస్తున్నాడు. శత్రువు గది చిన్న ఆయుధం అని కూడా తెలియదండి. ఇండియాకు వచ్చినటువంటి 4.5 ఇంచుమించుగా 5 అడుగుల లోపల ఉన్నటువంటి వ్యక్తి ఆయుధమని దెయ్యానికి తెలియదు. హల్లెలూయా. ఆఫ్రికా వెళ్ళిన వ్యక్తి అతడు ఆయుధమని ఎవరికి తెలియదు. ప్రపంచమంతా తిరిగిన వ్యక్తికి అతడు ఆయుధమని ఎవరికి తెలియదు. ఆయుధం వచ్చింది. శమగర్ అంటే ఏంటి? ఖడ్గము. అతను మళ్ళీ సెపరేట్ గా ఖడ్గమట్టి ఎక్కర్లేదు, అతడే ఖడ్గము. ఫిన్లాండ్ వెళ్తున్నప్పుడు అతడు ఆయుధమని దెయ్యానికి తెలియదు. ఫిలిస్తీన్లకు తెలియట్లేదండి, వాళ్ళ ఆయుధాలు నిర్వీర్యం చేసేసాము, వాళ్ళ చేతులు ఏమీ లేదు కదా. హల్లెలూయా. మరి అప్పటికే అతడు పొలం దున్నుతూ ఉంటాడు, పొలం పని చేసుకుంటూ ఉంటాడు. అతని చేతికి చిన్న ములికోల కొర్ర చేతికి ఇవ్వబడింది. ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో చూస్తే 12:11 ప్రసంగి గ్రంథం 12:11. క్షమించండి, ఒక 10 నిమిషాలు లేట్ అయిపోతుంది. 12:11 ప్రసంగి. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలు వలె చక్కగా కూర్చబడి బెగ్గొట్టబడిన మేకుల వలె ఉన్నాయి. జ్ఞానుల మాటలు. జ్ఞానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వాక్యం ఏంటి? ములుకోల కర్ర. ఇప్పుడు ములుకోలు కూడా దేనికి సాదృశ్యం? వాక్యము. అంటే ఇప్పుడు అతని చేతికి ఏమొచ్చింది? ఖడ్గం వచ్చేసింది. హల్లెలూయా. శత్రువుకు తెలియట్లేదు అది ఖడ్గమని. 1963 సంవత్సరంలో దేవుని పిల్లల, లేకపోతే మరి చూడ 1963లో ఏమొచ్చింది అతని దగ్గరికి? వాక్య ఖడ్గము. శాబినో కన్య దగ్గర ఏమొచ్చింది? మహారాజు ఖడ్గము. హల్లెలూయా. మన సమగర్ దగ్గరికి ఖడ్గం వచ్చిందా లేదా? ఏడుముద్రలా అంటే ఏంటి? అది ఖడ్గమని శత్రువు తెలిస్తే కదా. నల్ల అక్షరాలు, తెల్ల కాగితం, ఏదో పుస్తకాలు పెట్టుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తింతారు వీళ్ళు. ఆ బ్రహ్మం పుస్తకాలు చదువుతారు. అసలు అది ఖడ్గమని శత్రువుకి అర్థమైతే కదా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు బైబిల్ లోపలే ఒక బైబిల్ ఉందని ఎవరికి తెలుసు? గ్రంథం లోపల గ్రంథం ఉందని చాలా మందికి తెలియదు. అది గ్రంథమే అనుకున్నారు కానీ అది ఖడ్గము. చాలా సింపుల్ గా ములుకోలు కర్రతో వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. శత్రువు అనుకున్నాడు ఏమో మామూలుగా వస్తున్నాడు, సరెండర్ అయిపోతాక వచ్చాడేమనుకున్నాడు. తీశాడు దేవుని పిల్లలారా. పట్టుకున్నాడు ఒక్కొక్కరిని. 600 మందిని. ఎంతమందిని? 600 మందిని. కరెక్ట్ గానే చంపుతాడండి. హల్లెలూయా. అతడు ఎన్నోవాడు? 3వ ఎన్నో జీవులో రాయబడ్డాడు? 7వ గ్రంథంలో రాయబడ్డాడు. క్షమించండి, 7వ గ్రంథంలో రాయబడ్డాడు. 3వ 7వ దూత. 3వ ఉద్యమం బెస్రీ ఉద్యమం, నీతికరణ శుద్ధీకరణ తర్వాత వచ్చినటువంటి ఉద్యమంలో వచ్చిన వ్యక్తి అతను. అతని చేతిలో ఏముంది? ములుకోల కర్ర, మహారాజు ఖడ్గము. హల్లెలూయా. ఆ ఖడ్గాన్ని పట్టుకుని కరెక్ట్ గా 500 మందిని 400 మందిని చంపట్లేదు, 600 మంది. ఎంతమంది చంపుతాడు? 6 సంఘకాలాల్లో పనిచేసిన శత్రువుని చంపి పాడేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6 సంఘ
కాలాల్లో దోచుకున్నటువంటి శత్రువుని, ఈ చీకటిని వేసి పడేశాడు ఖడ్గము ద్వారా, ఆమేన్. 7వ ముద్ర ద్వారా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరి శమగారు యుద్ధం చేస్తున్నాడు. 7వ ముద్ర కింద శమగారు యుద్ధం చేస్తున్నాడు. 600 మందిని ఎందుకు చంపుతున్నాడు? కరెక్ట్ గా అతను 7వ గ్రంథంలోనే ఎందుకు రాయబడ్డాడు? 3వ వ్యక్తిగా ఎందుకున్నాడు? దేవుడు రాయించాడు మన కాలం పాటు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 7వ ముద్ర కింద ఈ శమగారు ఖడ్గమనబడే ఈ వ్యక్తి 600 మందిని 6 సంఘ కాలాల్లో వాడు పంటను తీసుకెళ్ళిపోయాడండి. పౌలు కాలంలో ఏం తీసుకెళ్ళావు రా, ఇప్పుడు పట్టుకెళ్ళిపోతాడని దొంగిలించేసాడు అనుకోండి, వాడు దొరికేశాడు అనుకోండి, మొత్తం లాగనక్కరొద్దా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడక్కడ కొంతమంది ఏదో దొంగిలిస్తారు, వారి కారు, సెల్ ఫోను, కొంత నగదు, బంగారం మొత్తం అక్కడ ఎట్టించి ఫోటో తీయంతాడు లేదా? పోలీసులు, డిఎస్పీ అక్కడ కూర్చొని ఫోటోలు తీయించి మొత్తం అంతా ఎక్కేస్తారు. ఇప్పుడు పౌలు కాలంలో ఏం కక్కావు? ఏం తిన్నావు? హల్లెలూయా. క్షమించండి, పౌలు కాలంలో ఏం పట్టుకెళ్ళిపోయావు? ఐరిస్ కాలంలో ఏం పట్టుకెళ్ళిపోయావు? కొలంబా, మార్టిన్ లూథర్, వెస్లీ, వీళ్ళందరి కాలంలో ఏం పట్టుకెళ్ళిపోయావు రా? 600 మందిని వేసేశాడు ములుకొలకలతో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోగొట్టుకున్న ఆస్తి అంతా తిరిగి వచ్చేసింది. ఈ రోజు వధువుకి తను పోగొట్టుకున్నంత, తన స్వాస్థ్యమంతా తిరిగి వచ్చేసింది. మళ్ళా పోయిన పంట అంతా వచ్చేసింది. 4 పురుగులు తినుకుంటూ వెళ్ళిపోయినాయి, కానీ మరలా పంట అంతా దేవుడు తీసుకొచ్చేసాడు 7వ ముద్ర ద్వారా. 7వ ముద్ర కింద ఈ దినమందు దేవుని పిల్లారా, మీరే సమగ్రై ఉన్నారు. ఇప్పుడు అతని తర్వాత పరిచయం కొనసాగిస్తున్నాడు అతను. ఇప్పుడు ఇతను వెళ్ళిపోయిన తర్వాత నువ్వే ఆ పరిచయం కొనసాగించాలి. ఆమేన్. ఇప్పుడు మహారాజు ఖడ్గము ఆయన చేతికి ఇవ్వబడింది అనుకుంటున్నారా? మహారాజు ఖడ్గము ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఆమేన్. సరిగ్గా సరిపోయింది. ఆమేన్. కొలకర సరిగ్గా సరిపోయింది. అతను పిలుస్తాడు అనుకున్నాడు, ఏదో పట్టుకొచ్చాడు. అతను ఏదో చిన్న బైబిల్ పట్టుకుని, చిన్న 7 ముద్రలు పట్టుకుని మెల్లిగా వచ్చేస్తున్నాడు. అదేదో పుస్తకం. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ బుక్. హల్లెలూయా. 2 అంచెలు గల దిస్ ఈజ్ ఖడ్గాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వెపన్. వెపన్, స్వర్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది పుస్తకం కాదు. ఆమేన్. ఆయన బలిసిన దూత గదికి వచ్చేదో పుస్తకం తీసుకురావడం కాదు. ఖడ్గము శత్రువును సంహరించాడు. ఇశ్రాయేలుకి ఏం తీసుకొచ్చాడు? సాల్వేషన్, రక్షణ. ఇప్పుడు ఈ వర్తమానికి మనకి ఏం తీసుకొచ్చాడు? రక్షణ. రక్షణమే కాదు, రక్షణ మాత్రమే కాదు, విమోచన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్షమాపణ మాత్రమే కాదు, ప్రాయశ్చిత్తము, అటోన్మెంట్, పరగినస్ మాత్రమే కాదు, అటోన్మెంట్ తీసుకొచ్చాడు. ఆమేన్. అందులో సంతోషంగా ఉన్నా. హల్లెలూయా. మన ఆస్తి అంతా తిరిగి వచ్చేసింది. ఆమేన్. తీసుకుని దోచుకున్నదంతా. వాడు మన ఆయుధాలన్నీ తీసేసిన మరలా ఆయుధం అదొక్కటి చాలు. ఎందుకంటే నువ్వే ఖడ్గము. సమస్తం పొందుకున్నాము, రక్షణ పొందుకున్నాము, స్వస్థత పొందుకున్నాము, అన్ని పొందుకున్నాము. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరికీ, తన ప్రజలందరికీ కూడా అతను రక్షణ తీసుకొచ్చాడు. ఆమేన్. ఈ రోజు తన వధువుకి మరి వర్తమానికుడు రక్షణ తీసుకొచ్చాడు, ఆమేన్. స్వస్థత తీసుకొచ్చాడు. హల్లెలూయా. అద్భుతాలు జరిగే దినాలు అయిపోలేదు, జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. భయపడకు, ఆయుధాన్ని నువ్వే. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన దీవించును గాక. హల్లెలూయా. 7వ ముద్ర కింద నువ్వు పని చేయి ఇప్పుడు. హల్లెలూయా. నీవు యుద్ధం చేయి శత్రువుతో. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మన దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం దయచేసి.